రైట్. సో ప్రీవియస్ గా మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ లా గురించి మాట్లాడుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ లా అని చదువుకోవాలంటే మనం 5 కాంపోనెంట్స్ అని మాట్లాడుకున్నాం. దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, తర్వాత ఫైనాన్స్ యాక్ట్, తర్వాత సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్, తర్వాత హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి కాంపోనెంట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కమ్ అక్రాస్ దేనికి వచ్చామంటే కనుక మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ స్టార్ట్ చేసుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ స్టార్ట్ చేసుకుని మనం ఏం స్టార్ట్ చేసుకున్నాం అంటే సెక్షన్ 2 లో మనకి డెఫినేషన్స్ ఉంటాయి, జనరల్ డెఫినేషన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. డెఫినేషన్స్ అనేవి మనకి ఎన్ని రకాల డెఫినేషన్స్ ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుకుంటే కనుక జనరల్ గా మనం లాని ఎలా చదవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా చేసేటప్పుడు కొన్ని బేసిక్ రూల్స్ మాట్లాడుకుంటూ వన్ ఆఫ్ ది రూల్ మాట్లాడుకున్నాం ఏంటంటే కనుక ఏదైనా పర్టికులర్ వర్డ్ యొక్క డెఫినేషన్ అంటే మీనింగ్ అనేది మనకు తెలియాలంటే కనుక ఫస్ట్ మనం రిఫర్ చేయాల్సింది ఏం రిఫర్ చేయాలని చెప్పేసి అనుకున్నాం అంటే కనుక స్పెసిఫిక్ డెఫినేషన్. అంటే ఏ సెక్షన్ లో అయితే కనుక పర్టికులర్ వర్డ్ చదువుతున్నామో అదే సెక్షన్ లో ఆ పర్టికులర్ వర్డ్ ని ఎక్కడైనా డిఫైన్ చేశారా, అలా డిఫైన్ చేస్తారు డెఫినేషన్ ఏమంటామమ్మా స్పెసిఫిక్ డెఫినేషన్. సో అలా డెఫినేషన్ ని స్పెసిఫిక్ డెఫినేషన్ గా మనకి ఎక్కడ కూడా ఇవ్వకపోతే అప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం, జనరల్ డెఫినేషన్స్. జనరల్ డెఫినేషన్స్ జనరల్ గా ఎక్కడ ఉంటాయంటే సెక్షన్ 2 లో ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. సెక్షన్ 2 లో జనరల్ డెఫినేషన్ లో కూడా మనకి ఆ పర్టికులర్ వర్డ్ అనేది లేకపోతే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి వెతుకుతాం అని చెప్పేసి అంటే కనుక డిక్షనరీ మీనింగ్ అనేది, జనరల్ మీనింగ్ అనేది మనం అసైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ యాక్ట్ అంటే యాక్ట్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనే వాటి పర్టికులర్ కేసులో ఒక వన్ ఆఫ్ ది థంబ్ రూల్ అనేది మనం నేర్చుకున్నాం అమ్మా. రైట్. సో తర్వాత మనం ఏంటంటే స్పెసిఫిక్ డెఫినేషన్స్ స్టార్ట్ చేసుకున్నాం. అందులో పర్సన్ డెఫినేషన్ అనేది చూసామమ్మా. పర్సన్ డెఫినేషన్ ఎవరు డిఫైన్ చేశారు అని చెప్పేసి అంటే కనుక సెక్షన్ 231 డిఫైన్స్ పర్సన్. ఏమని డిఫైన్ చేశారంట సెక్షన్ 231 లో పర్సన్ అంటే ఎవరంటే ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, ఫర్మ్. ఇక్కడ ఫర్మ్ కి ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది మనం యాడ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. అంటే ఫర్మ్ ఎల్ఎల్పి రెండింటిని ఒకే లైన్ లో మనం మాట్లాడుకుంటాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనాలంటే కనుక మనం ఏం చెప్పుకున్నాం అంటే కనుక రిటర్న్ డీడ్ ఉండాలి అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా ఉండాలి. ఇక్కడ ఈవెన్ దో పార్ట్నర్షిప్ యాక్ట్ లో చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక పార్ట్నర్షిప్ ఫార్మ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లై చేస్తూనే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో పర్సన్ డెఫినేషన్ లో పర్సన్ అనాలి అంటే కనుక మా ఫర్మ్ కి సెపరేట్ లీగల్ ఎంటిటీ స్టేటస్ లేదు, కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏం చేశారు, పర్సన్ కి సెపరేట్ స్టేటస్ అనేది క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనాలి అని చెప్పేసి అంటే కనుక మనకి మినిమం గా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయంట. ఏంటవి అని చెప్పేసి అంటే కనుక రిటర్న్ డీడ్ ఉండాలి అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా ఉండాలంట. సో ఇలా షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా లేకపోయినా లేకపోతే రిటర్న్ డీడ్ అనేది లేకపోయినా ఇక్కడ ఫర్మ్ ని పార్ట్నర్షిప్ ఫర్మ్ అనొచ్చా అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అనకూడదంట. మరి ఏమనాలి సార్ అంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో దాన్ని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే వాళ్ళ కాంపోజిషన్ ని బేస్ చేసుకుని అందులో ఇండివిజువల్ కాకుండా అదర్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ లేకపోతే కంపెనీస్ వీళ్ళందరూ కలిపి బిజినెస్ చేస్తున్నారు అనుకుంటే కనుక దాన్ని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటారు. అలా కాకుండా ఓన్లీ ఇండివిజువల్స్ మాత్రమే ఉన్నారు అంటే కనుక కాంపోజిషన్ దాన్ని బాడీస్ ఆఫ్ ఇండివిజువల్ అన్నారు. ఇక్కడ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్, ఇన్కార్పొరేషన్ జరిగినా జరగకపోయినా. తర్వాత లోకల్ గవర్నమెంట్ అనుకున్నాం. లోకల్ గవర్నమెంట్ అంటే విలేజెస్ లో మనకి పంచాయత్స్ ఉంటాయి, అదే మనకి సిటీస్ లో మనకి మున్సిపాలిటీస్ ఉంటాయి, అదే మెట్రోపాలిటన్ సిటీస్ లో కార్పొరేషన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, విలేజెస్ లో పంచాయత్స్ ఉండొచ్చు లేదా కంటోన్మెంట్ బోర్డ్స్ ఉండొచ్చు. ఏదైనా సరే మనకి ఏముందులోకి వస్తుంది అంటే లోకల్ గవర్నమెంట్ లోకి వస్తుంది. అంటే లోకల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే
ఇట్స్ ఆల్సో ఏ గవర్నమెంట్. అంటే లోకల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ ఎర్న్ చేసే ఇన్కమ్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది, అదే లోకల్ గవర్నమెంట్ ఎర్న్ చేసే ఇన్కమ్ మీద కూడా లెవీ చేస్తుంది. అంటే పర్టికులర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేవి చెప్పి అంటే అన్ని ఇన్కమ్స్ మీద ట్యాక్స్ చేయరంట, కొన్ని ఇన్కమ్స్ మాత్రమే ట్యాక్స్ చేస్తారంట. ఆ కొన్ని ఇన్కమ్స్ మీద మాత్రమే స్పెసిఫిక్ గా లోకల్ గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తుంది అని చెప్పేసి మనకి లోకల్ గవర్నమెంట్ ఎర్న్ చేసే ఇన్కమ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎర్న్ చేస్తుంది, ట్యాక్స్ లెవీ చేస్తుందమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మనకి ఏమున్నాయమ్మా ఇక్కడ మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్. సో ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేస్తుందంట, కానీ స్టేట్ గవర్నమెంట్ ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేయదు. ఓకే, ఈవెన్ దో సెంట్రల్ హ్యాస్ ఎ పవర్ టు లెవీ ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ని పర్సన్ అనే డెఫినేషన్ లో మనకి ఇంక్లూడ్ చేయలేదు. ఓకే రైట్. సో పర్సన్ డెఫినేషన్ తర్వాత మనం చూసే డెఫినేషన్ ఏంటంటే కనుక ఎస్ఎస్సి. మా పర్సన్ డెఫినేషన్ మనం డెఫినేషన్ 3 టైప్స్ అనుకున్నాం. డెఫినేషన్స్ ఎన్ని టైప్స్ అనుకున్నాం? 3 టైప్స్ అనుకున్నాం. ఏమేమి ఉన్నాయని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ ది డెఫినేషన్స్ లో మీన్స్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్, మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్ అని చెప్పేసి అనుకున్నాం. అందులో ఎగ్జాస్టివ్ మీనింగ్ అనేది ఇచ్చేది అక్కడ మీన్స్ డెఫినేషన్ లో. అదే ఇంక్లూడ్స్ డెఫినేషన్ అంటే సంథింగ్ కెన్ బి యాడెడ్, రైట్. సో ఇక్కడ పర్సన్ డెఫినేషన్ అనేది మనకు చెప్తున్నప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ అంటే కనుక పర్సన్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 231 ఇంక్లూడ్స్ అని చెప్పేసి అని పదం వాడారమ్మా. అంటే ఇది ఇంక్లూజివ్ డెఫినేషన్, అంటే ఇంక్లూడ్స్ డెఫినేషన్, రైట్. అదే మనకి ఎస్ఎస్సి గురించి చూద్దాం. ఎస్ఎస్సి అనేది ఎవరు డిఫైన్ చేశారంటే కనుక సెక్షన్ 27 డిఫైన్స్ మనకి ఏంటంటే ఎస్ఎస్సి, రైట్. ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ ఎస్ఎస్సి ఈస్ గివెన్ అండర్ సెక్షన్ 27 టు మీన్ a person by whom any tax or any other sum of money is payable under the act and includes అని అంటున్నాడమ్మా. ఇక్కడ మనకు చూడండి ఎస్ఎస్సి టు మీన్ అంటే మీన్స్ తర్వాత అండ్ ఇంక్లూడ్స్ రెండు వచ్చాయమ్మా. అంటే ఎస్ఎస్సి అనేది ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ కి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసానంటే కనుక మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. అంటే ఎస్ఎస్సి అంటే ఏంటో మీనింగ్ చెప్తున్నాను, దాన్ని సంథింగ్ కెన్ బి యాడెడ్ అని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడమ్మా రెండు కూడా. సో ఎస్ఎస్సి అంటే ఏంటని చెప్పేసి చెప్తున్నాడంటే ఎస్ఎస్సి టు మీన్ ఫస్ట్ స్టార్టింగ్ చూడండి అమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలాగ ఆ లాని మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ వర్డ్ ని మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. So the definition of the term SSC is given under section 27 to mean అంటే means definition. తర్వాత includes కూడా చెప్పాడు కాబట్టి అది means and includes definition అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కానీ పర్సన్ డెఫినేషన్ ఇంక్లూడ్స్ డెఫినేషన్, ఓకే రైట్. కానీ ఈ ఎస్ఎస్సి అనేది మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్, రైట్. ఎస్ఎస్సి అవ్వాలంటే ఫస్ట్ ఏం అవ్వాలనుకున్నాం? పర్సన్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం. ఒకసారి చూడండి. The term SSC is given under section 2 subsection 7 to mean a person. First ఏం అవ్వాలంట? పర్సన్. పర్సన్ ఎవడైతే పర్సన్ అయ్యాడో వాడు by whom any tax or any other sum of money is payable under the act. అంటే వాడు ఏం పే చేయాల్సి వస్తే ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినా లేకపోతే ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ ఏదైనా అమౌంట్ దేని ప్రకారం పేబుల్ అండర్ ది యాక్ట్. అమ్మ ఇప్పుడు యాక్ట్ అంటే వేరే యాక్ట్లు ఏమి రావు. ఇక్కడ నుంచి మనకి యాక్ట్ అని ఎక్కడ వర్డ్ వాడినా సరే మనకు వచ్చే ఒకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇక్కడ ఈ యాక్ట్ అంటే దేన్ని రిఫర్ చేస్తున్నట్ట? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ని రిఫర్ చేస్తున్నట్టే. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ట్యాక్స్ గానీ ఎనీ అదర్ సమ్ ఓకే ఆఫ్ మనీ ఈజ్ పేబుల్ అండర్ ది యాక్ట్. సార్ యాక్ట్ ప్రకారంగా మనం
ట్యాక్స్ కాకుండా ఇంకేం కట్టాల్సి వస్తుంది అని చెప్పేసానంటే ఏదైనా పెనాల్టీ కానీ పెనాల్టీ సమ్ కానీ ఇంట్రెస్ట్ కానీ వేరే ఏదైనా మనం పే చేయాల్సిన అవసరం వస్తే కనుక అంటే ట్యాక్స్ ఒకటే కాదు ట్యాక్స్ తో పాటు ఇంకేదైనా పే చేయాల్సిన అవసరం వస్తే దేని ప్రకారం ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం ఏదైనా పే చేయాల్సి వస్తే కనుక అలాంటి పర్సన్ అంటే ఎవరు సెక్షన్ 231 లో డిఫైన్ చేసిన పర్సన్ ఏదైనా ట్యాక్స్ కానీ ఏదైనా సమ్ ఆఫ్ మనీ కానీ పే చేయాల్సి కనుక వస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆ పర్సన్ ఏమంటారంట ఎస్ఎస్సి అంటారు. ఓకే, సో అంటే ఎస్ఎస్సి అంటే ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సిన వచ్చిన పర్సన్ మాత్రమే ఎస్ఎస్సి సార్ అంటే సంథింగ్ కెన్ బి యాడెడ్ అండ్ ఇంక్లూడ్స్ అని చెప్పేసి చెప్పారమ్మా. సో అండ్ ఇంక్లూడ్స్ అంటే ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ చేశాడు అని చెప్పేసి కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ది డెఫినేషన్ ఆఫ్ ది టర్మ్ ఎస్ఎస్సి టు మీన్ ఎ పర్సన్ బై హూమ్ ఎనీ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ పేబుల్ అండర్ ది యాక్ట్. వాడు అంటే పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏదైనా ట్యాక్స్ కానీ ఏదైనా సమ్ ఆఫ్ మనీ కానీ ఈ యాక్ట్ ప్రకారం పే చేయాల్సిన అవసరం వస్తే గనక వాడిని ఏమంటారంటే అలాంటి పర్సన్ ని ఎస్ఎస్సి అంటారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంక్లూడ్స్ ఎవరెవరిని ఇంక్లూడ్ చేస్తున్నాడో చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఓకే, సో చూడండి. ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఎనీ ప్రొసీడింగ్స్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అండర్ ది యాక్ట్ ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ హిస్ ఇన్కమ్, loss or refund or the income or loss or refund of any other person in respect of which he is assessable అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇది రెండు వర్డ్స్ కింద అంటే టోటల్ సెంటెన్స్ ని రెండు సెంటెన్స్ల కింద నేను బైఫర్కేట్ చేసి చదువుతాను. ఓకే, చూడండి. ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఎనీ ప్రొసీడింగ్స్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అండర్ ది యాక్ట్ ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఇక్కడ వరకు ఒక పాజ్ పెడదాం. ఓకే, అంటే ఇక్కడ వరకు చూస్తే కనుక ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఎనీ ప్రొసీడింగ్స్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. సార్ ఇక్కడ ఒక పర్సన్ మీద ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ అయినాయి అంట, కానీ వాడు యాక్చువల్ గా ట్యాక్స్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే నార్మల్ గా ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ ఉంటే కనుక అమ్మ ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ పేబుల్ అనే పదం వాడాడు. నిజంగా ఒక పర్సన్ వెళ్ళి ఇన్కమ్ ఎర్న్ చేసి ట్యాక్స్ పే చేస్తేనే వాడు ఎస్ఎస్సి అవుతాడా సార్? కాదు. వాడు ట్యాక్స్ పే చేయాల్సి వస్తే పేబుల్ ట్యాక్స్ కానీ ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ కానీ పేబుల్ అంటే పే చేయాల్సి లైబిలిటీ వచ్చినా సరే ఆ పర్సన్ ఏమంటున్నాం మనం ఎస్ఎస్సి అని చెప్పేసి అని అంటున్నాం. కానీ ఇక్కడ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, వాడంట ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ లేదంట వాడికి, కానీ వాడి మీద ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ అయినాయి అంట. వాడి మీద ఏమి ఇనిషియేట్ అయినాయి? ప్రొసీడింగ్స్ హాస్ బీన్ ఇనిషియేటెడ్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం వాడి మీద ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ అయినాయి ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ హిజ్ ఇన్కమ్. వాడి ఇన్కమ్ ని అసెస్ చేయడం కోసం ఏదైనా ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ అయితే కనుక అప్పుడు అలాంటి పర్సన్ కూడా ఏమంటారంట, అలాంటి పర్సన్ ని ఇంక్లూడ్స్ లో యాడ్ చేస్తున్నారంట. అలాంటి పర్సన్ ని ఏమంటారంట ఎస్ఎస్సి అని చెప్పేసి అంటారంట. సార్ నేను ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినా లేకపోతే ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం పే చేయాల్సి వస్తే మాత్రమేనా అంటే పే చేస్తే కదమ్మా. ఇక్కడ వర్డ్ వాడింది ఏంటంటే పేబుల్. ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. కాబట్టి ఇక్కడ పేబుల్ అన్నాడు కాబట్టి పే చేయాల్సిన లైబిలిటీ వస్తే గనక అప్పుడు ఏమవుతారంట, ఈ పర్సన్ విల్ బి ఎస్ఎస్సి. పర్సన్ ఏమవుతాడంట ఎస్ఎస్సి అవుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ అలా కాకుండా ఇంకా ఇంక్లూడ్స్ ఏమి ఇంక్లూడ్ అవుతారు అని చెప్పేసానంటే కనుక ఏ పర్సన్ పేరు మీద అయితే వాడు ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ అయినాయో దేనికోసం అసెస్మెంట్ ఆఫ్ హిజ్ ఇన్కమ్, వాడి ఇన్కమ్ ని అసెస్ చేయడానికి ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయితే చాలు ఆ పర్సన్ ని కూడా ఏమంటారంటమ్మా ఇక్కడ ఎస్ఎస్సి అని చెప్పేసి అంటారంట. ఓకే, రైట్. సార్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవ్వడం అంటే ఏంటి, మెయిన్ ఏంటి, ఇప్పుడు మీకు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవ్వడం అంటే ఏంటి? బై నోటీస్, సర్వింగ్ ఎ నోటీస్. అంటే ఒక నోటీస్ కనుక సర్వ్ చేసినట్లయితే ఒక పర్సన్ మీద ఇంకొక అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు, ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ గనక మనకి ఏం చేశారంట ఒక నోటీస్ గనక సర్వ్ చేసినట్లయితే సో ఆ నోటీస్ ని ఇనిషియేట్ చేయడాన్ని ఏమంటారంటే ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేయడం అంటారమ్మా. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేయడం అంటారు. అలా ఒక పర్సన్ మీద కనుక మనం అక్కడ ప్రొసీడింగ్స్ కనుక ఇనిషియేట్ చేసినట్లయితే
అలాంటి పర్సన్ ని ఏమంటారంట ఎస్ఎస్సి అని చెప్పేసి అని అంటారు. ఓకే, సో వాడు ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినా పే చేయాల్సి రాకపోయినా మెయిన్ ఇంపార్టెంట్ అది. వాడు ఇన్కమ్ అసెస్ చేయడానికి ఒక నోటీస్ అనేది ఇనిషియేట్ అయితే కనుక వాడు ట్యాక్స్ పే చేయాల్సి రావచ్చు లేదా పే చేయాల్సి రాకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొసీడింగ్స్ అంటూ ఇనిషియేట్ అయితే కనుక అక్కడ ఏమవుతాడంటే వాడు పర్సన్ ఎస్ఎస్సి అయిపోతాడంట. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ లైన్ ఆఫ్ ది సెంటెన్స్ చూద్దాం. ది లాస్ ఆర్ రిఫండ్ ఆఫ్ ఫర్ ది ఇన్కమ్ ఆర్ ఓకే ఇక్కడ వరకు పాస్ చేద్దాం. నెక్స్ట్ లాస్ ఆర్ రిఫండ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ హీ ఈజ్ అసెసబుల్ అని చెప్పేసి అని అంటున్నాడు అన్నమాట. అంటే వేరే పర్సన్ యొక్క ఇన్కమ్ లేదా లాస్ ని లేదా రిఫండ్ ని వీడి చేతుల్లో కనుక అసెసబుల్ చేస్తున్నట్లయితే అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. ఓకే రైట్. సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒక ఆస్పెక్ట్ తీసుకుందాం. ఇక్కడ అంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి సెపరేట్ గా వస్తాయి, కానీ ఇక్కడ వరకు మనం ఒక ఆస్పెక్ట్ మాట్లాడుకుందాం అమ్మా, సో మీకు అర్థం కావడం కోసం. సపోజ్ మైనర్ గురించి మీ అందరికి బాగా తెలుసు. ఎక్కడ నేర్చుకుంటారంటే మీకు కాంట్రాక్ట్ యాక్ట్ లో మీరు నేర్చుకుంటారమ్మా. ఓకే, సో ఈ మైనర్ ఎవడైతే ఉన్నాడో మైనర్ పర్సనల్ గా లైబుల్ అవుతాడా అంటే కనుక మైనర్ కి పర్సనల్ లైబిలిటీ అనేది అరైజ్ అవ్వదు. అంటే కనుక సపోజ్ మైనర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఎలాగ సార్? మైనర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే కనుక మనకి ట్యాక్స్ కి లైబుల్ అవుతాడా లైబుల్ అవ్వడా అని చెప్పేసానంటే ఎస్, హీ విల్ బి హెల్డ్ లయబుల్. వాడు ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాల్సిన సో ఇక్కడ మైనర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే కనుక మైనర్ కి ట్యాక్స్ లయబిలిటీ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అంటే కనుక మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో పర్సన్ డెఫినేషన్ లో ఇండివిజువల్ అన్నాడు. అంటే ఇండివిజువల్ అంటే విచ్ ఇంక్లూడ్స్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి అంటే ఇండివిజువల్ అంటేనే హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి అనుకున్నాం. అందులో మైనర్స్ వస్తారు, మేజర్స్ వస్తారు, సూపర్ సీనియర్ సిటిజన్స్ వస్తారు, సీనియర్ సిటిజన్స్ వస్తారు, అందరూ ఇంక్లూడ్ అవుతారమ్మా. సో ఇక్కడ పర్సన్ కనుక ట్యాక్స్ పే చేయడానికి లైబుల్ అయితే వాడిని ఎస్ఎస్సి అని చెప్పేసి అని అంటాము అని చెప్పేసి అని అనుకున్నాం. కానీ మైనర్ కి ఇన్కమ్ ఎర్న్ చేస్తే కనుక మైనర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లైబిలిటీ ఉంటుందా ఉండదా సార్ అని చెప్పేసి అంటే ఎస్, మైనర్ ఆల్సో ట్యాక్స్ ట్యాక్స్ పే చేయడానికి లైబుల్ అవుతాడు. ఓకే, సో కానీ ఇక్కడ ఏం చేస్తారు అని చెప్పేసి అంటే కనుక సో ఇక్కడ మైనర్ కి సంబంధించినంత వరకు కూడా ఏం చేస్తారు అంటే కనుక ఇన్కమ్ వచ్చినట్లయితే ఇన్కమ్ ని 2 టైప్స్ కింద మనం బైఫర్కేట్ చేస్తారంటమ్మా. సో ఫస్ట్ ఏంటంటే కనుక అది యాన్యువల్ అక్రిషన్ ఇన్కమ్ అని చెప్పేసి అని అంటాడమ్మా. ఓకే, లైక్ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, డిపాజిట్ మీద మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది అంటే వాళ్ళ పేరెంట్స్ వీడి పేరు మీద ఫిక్స్డ్ గా ఒక అమౌంట్ డిపాజిట్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ కనుక ఎర్న్ చేసినట్లయితే ఆ ఇంట్రెస్ట్ ని యాన్యువల్ అక్రిషన్స్ అని చెప్పేసి మనం మాట్లాడతాడు. ఓకే, సో ఇలాంటి యాన్యువల్ అక్రిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ యాన్యువల్ అక్రిషన్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ యాన్యువల్ అక్రిషన్స్ ఇన్కమ్ ని ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ లో క్లబ్ చేస్తారంట. ఏం చేస్తారంటమ్మా? క్లబ్ చేస్తారంట. ఓకే, సో ఎవరి ఇన్కమ్ అది? మైనర్ ఇన్కమ్. మైనర్ ఇన్కమ్ ని ఎవరి ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు? వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ లో మనకి ఇంక్లూడ్ చేస్తున్నారంట. ఓకే, సో పేరెంట్ ఎవరైతే ఉంటారో ఆ పేరెంట్ ఇన్కమ్ లో వాళ్ళని అది ఇంక్లూడ్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారంట. సపోజ్ ఇక్కడ చూస్తే కనుక ఇన్కమ్ లాస్ ఆర్ రిఫండ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ హీ ఈజ్ అసెసబుల్. ఎవరు అసెసబుల్ అవుతారంట? మైనర్ ఎర్న్ చేసిన ఇన్కమ్ కి వీడు అసెసబుల్ అవుతే, ఎగ్జాంపుల్ కి మనం మాట్లాడితే అంటే సమ్ అదర్ పర్సన్ యొక్క ఇన్కమ్ కి వీడు అసెసబుల్ అయితే కనుక వీడు లైబుల్ అయితే కనుక వీడు కంప్లీట్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవాల్సిన అవసరం ఆస్పెక్ట్ అనేది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉంటే కనుక అక్కడ ఈ ఆస్పెక్ట్ లో ఇక్కడ మైనర్ ఏమవుతాడమ్మా? ఇక్కడ మైనర్ ఎవరైతే ఉంటారో మైనర్ ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ అరైజ్ అయినా సరే, మైనర్ ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ అరైజ్ అయినా సరే అలాంటి ప్రొసీడింగ్స్ అనేవి ఈ పర్సన్ మీద కనుక ఇనిషియేట్ అయినట్లయితే అంటే వాళ్ళ పేరెంట్ మీద ఇనిషియేట్ అయినట్లయితే అక్కడ వాళ్ళు ఏమంటారంట? వాళ్ళని ఎస్ఎస్సి అని చెప్పేసి అని అంటారంట. ఓకే రైట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ లింబ్ ఆఫ్ ది సెక్షన్ 2(7) అమ్మా.
ఓకే, అందులో సెకండ్ ఆస్పెక్ట్ చూస్తే కనుక ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమన్నారు, వాడి మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయనా, లేదా వాడు అసెసిబుల్ అయ్యే వేరే పర్సన్ మీద ఇన్కమ్ యొక్క దాని మీద వీడు అసెసిబుల్ అయితే అంటే కనుక వాడి మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినా అని చెప్పేసి మనకి చెప్పారు. రైట్, సెకండ్ చూద్దాం. పర్సన్ హూ ఈజ్ డీమ్డ్ టు బి ఎన్ ఎస్ఎస్సి. ఇక్కడ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం వరకు మాత్రమే ఫస్ట్ సెంటెన్స్ అనేది మాట్లాడుతుంది. సో ఎవరి మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయనియి, ఇప్పుడు వీడి ఇన్కమ్ మీద అసెస్ చేయడానికి వీడి మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినా, లేదా వేరే అదర్ పర్సన్ యొక్క ఇన్కమ్ ని వీడి ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేసి అసెసిబుల్ చేయడానికి వీడికి ఎస్ఎస్సి అనేది వీడికి ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్ కి నోటీస్ సర్వ్ చేశారంట ఎవరు, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ మైనర్ ఇన్కమ్ గురించి వాళ్ళ పేరెంట్ కి నోటీస్ అనేది ఇనిషియేట్ చేశారంట. అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ లేదు, వాడికి ఇన్కమ్ లేదు, వాడి ఇన్కమ్ గురించి కాదు, మైనర్ ఇన్కమ్ గురించి వాళ్ళ పేరెంట్ కి నోటీస్ అనేది ఇనిషియేట్ చేశారు. అలాంటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్ ఏమవుతాడంట, ఎస్ఎస్సి అవుతాడు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే సార్, వాడు ట్యాక్స్, వాడి ఇన్కమ్ లేదు కదా సార్, వాడు ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ లేదు కదా, పే చేయాల్సిన లైబిలిటీ పేయబుల్ ఉన్నా సరే మనం ఏం చేస్తాం, ఎస్ఎస్సి అని అంటాం. కానీ వాడి ఇన్కమ్ మీద వాడి ఇన్కమ్ ఎర్న్ చేయడం, వాడి ఇన్కమ్ ని అసెస్ చేయడానికి, కంప్యూట్ చేయడానికి ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేస్తే, నోటీస్ అనేది సర్వ్ చేస్తే, వాడి ఇన్కమ్ ఎర్న్ చేయడం అదే క్యాలిక్యులేట్ చేయడానికి ఇనిషియేట్ అయితే అప్పుడు ఎస్ఎస్సి అంటాం. అలాగే వేరే అదర్ పర్సన్ యొక్క ఇన్కమ్ ని వీడి చేతుల్లో అసెస్ చేయడానికి ఏదైనా ప్రొసీడింగ్స్ కనుక ఇనిషియేట్ అయినట్లయితే, ఎవరిపై ఏదైతే ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినాయో వాడిని ఎస్ఎస్సి అంటాము. అంటే మైనర్ ఇన్కమ్ గురించి వాళ్ళ పేరెంట్ కి కనుక నోటీస్ సర్వ్ చేసినట్లయితే అప్పుడు ఏమంటారంటమ్మా, వాడిని పేరెంట్ ని ఎస్ఎస్సి అని చెప్పేసి అంటారు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, ఇది ఫస్ట్ లింబార్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెక్షన్ 27 ఇంక్లూడ్స్ లో ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. పర్సన్ హూ ఈస్ డీమ్డ్ టు బి అన్ ఎస్ఎస్సి ఓకే అండర్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. అంటే వాడు ఎస్ఎస్సి కాదు, కానీ ఎస్ఎస్సి అనేది చెప్పేసి డీమింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయ్యే ఆస్పెక్ట్ లో. ఓకే రైట్, సపోజ్ ఇక్కడ మనకి మైనర్ ఇన్కమ్ గురించే మాట్లాడుకుందాం. ఇందాక దాంట్లో అయితే కనుక నోటీస్ ఇనిషియేట్ అయితేని అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ డీమ్డ్ టు బి అన్ ఎస్ఎస్సి అని చెప్పేసి అంటే ఇక్కడ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్, ఇప్పుడు మైనర్ ఎర్న్ చేసిన ఇన్కమ్ కి ఎవరిని ట్యాక్సబుల్ చేస్తాము అని చెప్పేసి అంటే కనుక వాళ్ళ పేరెంట్ ని ట్యాక్సబుల్ చేస్తాము అని చెప్పేసి అనుకున్నాం. యాన్యువల్ ఎక్రేషన్స్ లాంటి ఇన్కమ్ ఉంటే, అంటే మైనర్ సొంతంగా ఎర్న్ చేసిన ఇన్కమ్ అయితే కనుక మైనర్ చేతిలోనే ట్యాక్సబుల్ అవుతుందమ్మా. మైనర్ తన కష్టంతో ఎర్న్ చేసిన ఇన్కమ్, సపోజ్ ఒక మైనర్ డాన్స్ బేబీ డాన్స్ అనే ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేసి వాడు ఏం చేశాడంటే ఇన్కమ్ ఎర్న్ చేశాడు. అలాంటప్పుడు ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే కనుక వాడి చేతిలోనే ట్యాక్సిబుల్ అవుతుందంట. అలా కాకుండా సో వాడు కష్టపడకుండా లైక్ సపోజ్ వాళ్ళ పేరెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వేస్తే కనుక ఆ డిపాజిట్స్ మీద వచ్చే ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి, ఆ ఇన్కమ్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే యాన్యువల్ ఎక్రిషన్స్. అలాంటి దానికి ఎవరు లైబుల్ అవుతారంట, లైక్ వాళ్ళ పేరెంట్స్ కి చేతుల్లో క్లబ్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏంటంటున్నాడంటే కనుక ఎక్కడైనా సరే డీమ్డ్ టు బి అన్ ఎస్ఎస్సి అని చెప్పేసి ఏదైనా ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ లో కనుక చెప్పినట్లయితే, అంటే ఇక్కడ నువ్వు ఎస్ఎస్సి కాదు కానీ నిన్ను డీమ్డ్ పర్సన్ కింద నేను ఊహించుకుంటున్నాను అని చెప్పేసి యాక్ట్ లో ఎక్కడైనా ప్రొవిజన్ లో వస్తే కనుక యూ విల్ బి కాల్డ్ యాజ్ డీమ్డ్ టు బి అన్ ఎస్ఎస్సి అని ఎక్కడైతే వస్తుందో అలాంటి పర్సన్ ని ఏమంటారంట, ఎస్ఎస్సి అని చెప్పేసి అంటారంట. ఓకే రైట్, సో ఎగ్జాంపుల్ కి మైనర్ ఎర్న్ చేసిన ఇన్కమ్ కి వాళ్ళ పేరెంట్ ఏమవుతారంట, హీ విల్ బి డీమ్డ్ టు బి ఎన్ ఎస్ఎస్సి. ఓకే రైట్, నెక్స్ట్ ఏ పర్సన్ హూ ఈస్ డీమ్డ్ టు బి ఎన్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అండర్ ది ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ యూ విల్ బి అంటే ఒక పర్సన్ ని డిఫాల్ట్ అండర్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అంటున్నాడు. ఇందులో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, లేకపోతే టీడీఎస్ అవ్వచ్చు. అంటే మనకి రెండు రకాల ప్రొసీడింగ్స్ ప్రొవిజన్స్ అనేవి మనకి ఉంటాయమ్మా. సో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చి పే చేయకపోవడం వల్ల డిఫాల్ట్ అయినట్లయితే అప్పుడు డీమ్డ్ టు బి అన్ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అని అంటారమ్మా. అంటే నువ్వు పే చేయాల్సి వచ్చి పే చేయకపోతే యూ విల్ బి ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్. ఓకే, సో ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ దేని మీద రావచ్చు అంట, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి రావచ్చు, లేదా టీడీఎస్ అంటే ఏంటి, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. మనం ఆల్రెడీ వోడాఫోన్ కేసు గురించి ఒకసారి జస్ట్ మాట్లాడుకున్నాం.
అంటే హెచ్ఎస్ఎన్ఎస్ఎల్ఆర్ కేసు గురించి మాట్లాడుకుంటూ వోడాఫోన్ లో ఇష్యూలో మనకి ఏం జరిగిందంటే వోడాఫోన్ హెచ్ఎస్ఎన్ఎస్ఎల్ఆర్ కొనుక్కుంది, హచ్ని మనం కొనుక్కున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. హచ్ని ఎవరు కొనుక్కున్నారు? వోడాఫోన్ వాడు కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పుడు ఎవరికి ఇన్కమ్ వస్తుంది? ఎవడు అమ్మేసుకున్నాడు? హచ్ వాడు అమ్మేశాడు. సో హచ్ అమ్మేసినప్పుడు ఎవరికి ఇన్కమ్ వస్తుంది? హచ్కి ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ హచ్ వాడు అమ్మేసుకుని వెళ్ళిపోయాడు, దొరకలేదు. కానీ మనకి డైరెక్ట్ గా దొరికింది ఎవడు? వోడాఫోన్. సో వోడాఫోన్ మీద మనం కేసు ఫైల్ చేసాం. ఎలా ఫైల్ చేసాం అని చెప్పేసి అంటే కనుక ఇప్పుడు వీడు పే చేసిన అమౌంట్ వీడికి ఇన్కమ్ అయితే కనుక నాన్ రెసిడెంట్ గురించి ప్రొవిజన్స్ లో వస్తుంది. ఇక్కడ వోడాఫోన్ వాడు పే చేసిన అమౌంట్ ఎవరికి ఇన్కమ్ అంట? హచ్ వాడికి ఇన్కమ్ అయితే కనుక వోడాఫోన్ వాడికి మనం పెట్టే లయబిలిటీ ఏంటంటే కనుక టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. అంటే వాడికి పే చేసే అమౌంట్ నుంచి సపోజ్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ టీడీఎస్ గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి దీని గురించి మాట్లాడుకుందామమ్మా. రైట్, సపోజ్ ఏ అనేవాడు రెంట్ పే చేస్తున్న రెంట్ బి అనేవాడికి ప్రిమిసెస్ రెంట్ కి ఇచ్చాడంట. బి అనేవాడికి రెంట్ కి ఇచ్చాడంట. ఏ అనేవాడు ఎవడు? ల్యాండ్ లార్డ్. అంటే ప్రాపర్టీకి ఓనర్ ఎవరనబా? ఏ. ఓకే, బి అనేవాడు ఎవరు? టెనెంట్. బి అనేవాడు ఎవరంట? టెనెంట్. రెంట్ ఎవరెవరికి పే చేస్తారమ్మా? ఇప్పుడు రెంట్ ఎంత అని చెప్పేసానంటే పెర్ మంత్ 1 lakh రెంట్ అంటమ్మా. ఓకే, బి అనేవాడు ఏ అనేవాడికి ఆ రెంట్ అమౌంట్ అనేది పే చేస్తాడు. పే చేసేటప్పుడు ఇక్కడ ఎవరికి ఇన్కమ్ ఎవరికి ఎక్స్పెన్స్ చూడండి. సో ఏకి ఈ రెంట్ అనేది ఇన్కమ్ అవుతుందంట. సో బికి ఈ అమౌంట్ అనేది ఎక్స్పెన్స్ అవుతుందంట. వీడేమో పిఎండ్ఎల్ లో ఎక్స్పెన్స్, రెంట్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి టెనెంట్ క్లెయిమ్ చేసుకుంటాడు. వీడు ల్యాండ్ లార్డ్ ఏ అనేవాడు ఏం చేస్తాడు? ఇన్కమ్ చూపించి ట్యాక్స్ కడతాడు. ఈ 1 lakh పర్ మంత్ రెంట్ మీద వాడు ఏం చేస్తాడు? ఏ అనేవాడు రెంట్ పే చేసి ట్యాక్స్ కడతాడంట. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసానంటే ఇక్కడ బి అనేవాడు ఈ రెంట్ పే చేసేటప్పుడు అంటే ఇది ఎవరికి ఇన్కమ్? ఏకి ఇన్కమే కదా. సో ఏకి ఇన్కమే కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట? ఈ రెంట్ పే చేసేటప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంట. టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఈ 1 lakh మీద ట్యాక్స్ ఎవరు కట్టాలి? ఏ కట్టాలి. సో ఏ కడతాడో లేదో అని చెప్పేసి డౌట్ తో, బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో గవర్నమెంట్ ఏం చేసిందంటే కనుక ఇక్కడ టీడీఎస్ ప్రొవిజన్స్ ని ఇనిషియేట్ చేసింది. ఎవరైతే అవతల పర్సన్ కి ఇన్కమ్ అనేది పే చేస్తున్నారో అంటే వీడికి ఎక్స్పెన్స్ వాడికి ఇన్కమ్ అలా పే చేస్తున్నారో ఇక్కడ అమౌంట్ మీద ఏం చేయాలంట? టీడీఎస్ చేయాలంట, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఓకే, suppose government has initiated that every person who is claiming expenditure of rent has to deduct tax at the rate of 10% while paying the income, while paying the rent అని చెప్పేసి అన్నారంట. అంటే పేమెంట్ చేసేటప్పుడు 10% ట్యాక్స్ డిడక్ట్ చేయండి అని చెప్పేసాను. అంటే ఇప్పుడు 1 lakh రెంట్ పే చేస్తున్నాడు అంటే కనుక 10% అంటే ఏం చేయాలంట? 10,000 రూపాయలు డిడక్ట్ చేసి అంటే మిగిలిన 90,000 మాత్రమే ఎవరికి పే చేయాలంట? టోటల్ 1 lakh. వీడు టోటల్ పే చేయాల్సిందంతా బి 1 lakh పే చేయాలి. అలాగా 90,000 ఏకి పే చేస్తే ఆ 10,000 ని ట్యాక్స్ డిడక్ట్ చేసి ఎవరికి పే చేయాలంట? గవర్నమెంట్ కి పే చేయాలంట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీడీఎస్. టీడీఎస్ అనే పేరుతో మనం ఏం చేయాలంట? పే చేయాలంట. ఎవరికి? గవర్నమెంట్ కి. ఈ టీడీఎస్ ఎవరి పేరు మీద మనం డిడక్ట్ చేస్తున్నట్టు చెప్పాలంట? ఏ అనేవాడి పేరు మీద నేను డిడక్ట్ చేశాను. ఏకి ఇన్కమ్ పే చేసేటప్పుడు నేను డిడక్ట్ చేసి నేను ఏం చేశాను? టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తున్నానని గవర్నమెంట్ కి మనం చెప్పాలంట. ఓకే, బై ఫైలింగ్ ఎ ఫామ్. ఒక ఫామ్ ఫైల్ చేయడం ద్వారా అది మనకి అవుతుందంటమ్మా. ఓకే, సో గవర్నమెంట్ కి టీడీఎస్ వీళ్ళు పే చేస్తారంట ఈ 10,000. వీడికి బికి టోటల్ అమౌంట్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది? 10,000 గవర్నమెంట్ కి పే చేశాడు, 90,000 ఏకి పే చేశాడు. టోటల్ ఎంత? 1 lakh. సార్ ఏకి ఏమవుతుంది సార్? 90,000 బి దగ్గర నుంచి వచ్చింది, ఇంకొక 10,000 ఎక్కడ ఉంది? వీడి పేరు మీద, ఏ పేరు మీద? గవర్నమెంట్ దగ్గర ఉంది. సపోజ్ ఇక్కడ ఏ అనేవాడు తన ఇన్కమ్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఇన్కమ్ డిక్లేర్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ట్యాక్స్ అనేది ఎంత వచ్చింది అంటే కనుక 15,000 ట్యాక్స్ రూపంలో వచ్చిందంట. ఎంత కట్టాల్సి వచ్చింది? 15,000 ట్యాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చిందంట. సో ఈ ఇన్కమ్, ఈ రెంటల్ ఇన్కమ్ 1 lakh ఏదైతే ఉందో ఆ 1 lakh ని పర్ మంత్ ఇన్కమ్ ని వాడు ఇంక్లూడ్ చేసి, వాడి ఇన్కమ్ ని ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ట్యాక్స్ ఎంత వచ్చిందంట? 15,000 వచ్చిందంట. అందులోంచి ఈ 10,000 ఏదైతే ట్యాక్స్ గవర్నమెంట్ దగ్గర ఉందో ఆ గవర్నమెంట్ దగ్గర ఉన్న ట్యాక్స్ ని మనం ఏం చేయొచ్చంట? తగ్గించేసి
మిగిలిన 5,000 ట్యాక్స్ మాత్రమే మనం పే చేయాల్సి వస్తుందంట. ఎవరు ఏ అనేవాడు మిగిలిన 5,000 ట్యాక్స్ ని పే చేయాలి. ఇది ట్యాక్స్ లయబిలిటీ. ఈ ట్యాక్స్ లయబిలిటీకి మనం ఏం చేయొచ్చు, ఈ టీడీఎస్ ని అడ్జస్ట్ చేసుకుని మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ కి పే చేస్తే సరిపోతుందంట. అంటే ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్, ఇక్కడ టీడీఎస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ది ట్యాక్స్. అడ్వాన్స్ గా మనం పే చేస్తున్న ట్యాక్స్ అంతే గవర్నమెంట్ కి. ఎవరి దగ్గర నుంచే పే చేస్తున్నాడు, సోర్స్ లెవెల్లోనే ఆ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేపిస్తున్నాడు. సో ఒకవేళ బి కనుక టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే ఏమవుతుంది సార్, బి కనుక టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే బికి ఈ ఎక్స్పెండిచర్ అనేది డిజలో చేస్తారంటమ్మా. ఏం చేస్తారు, రెంట్ అనేది పిఎండ్ఎల్ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తాడు కదా, ఎక్స్పెండిచర్ ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి డిజలో చేస్తాడంట. అంటే డిజలో చేయడం అంటే ఏంటి సార్, అంటే ఎక్స్పెండిచర్ ని అలౌ చేయడు. అలౌ చేయకపోతే ఎవరి చేతిలో ట్యాక్స్ అవుతుంది, మళ్ళీ మీ చేతిలో ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఎక్స్పెండిచర్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ మైనస్ అవ్వకపోతే ప్రాఫిట్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో దట్ ఇక్కడ ఏమవుతుందంట, ట్యాక్స్ అనేది పడుతుంది. ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారంట, బి చేతిలో ట్యాక్స్ పడిపోతుందంట. అర్థమవుతుందమ్మా. సో ఇక్కడ ఈ టీడీఎస్ అనే కాన్సెప్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరైతే ఇన్కమ్ పే చేస్తున్నారో, ఇక్కడ వోడాఫోన్ వాడు హచ్కి ఇన్కమ్ అనేది పే చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట, వోడాఫోన్ వాడు ఇక్కడ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఎవరికి, హెచ్ఎస్ఎన్ఎస్ఎల్ఆర్ వాడికి పే చేసేటప్పుడు అమౌంట్ ని టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. కానీ డిడక్ట్ చేసాడా, చేయలేదు. ఓకే, సో కాబట్టి మనం ఎవరికి ఇనిషియేట్ చేసామంట, వోడాఫోన్ వాడి మీద కేసు అనేది, ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేసాము. ఓకే, సో ఇక్కడ మనం సార్ వోడాఫోన్ వాడు మనకి ఎస్ఎస్సి అవుతాడా అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ చూడండి, ఏ పర్సన్ హూ ఈస్ డీమ్డ్ టు బి ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అండర్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నాయనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం కానీ, టీడీఎస్ ప్రొవిజన్స్ ప్రకారం కానీ వాడు డిఫాల్ట్ అయినట్లయితే వాడిని ఏమంటామంట, ఎస్ఎస్సి అని చెప్పేసి అంటాము అని చెప్పేసి ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడమ్మా. సో ఎస్ఎస్సి మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్. ఎస్ఎస్సి అవ్వాలంటే ఫస్ట్ వాడు ఏమవ్వాలి, పర్సన్ అవ్వాలి. పర్సన్ అంటే సెక్షన్ 231 లో చెప్పిన పర్సన్ ఎవడైతే ఉంటాడో ఆ పర్సన్ ఇక్కడ మనకి ట్యాక్స్ కనుక పే చేయాల్సి వస్తే, ట్యాక్స్ కానీ ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ కానీ పే చేయాల్సిన లయబిలిటీ ఉంటే కనుక, మా పేబుల్ అనే వర్డ్ వాడాడు, చాలా చాలా ఇంపార్టెంట్. వాడు పే చేస్తే ఎస్ఎస్సి అవుతాడు సార్, పే చేయాల్సి వచ్చినా సరే వాడు ఎస్ఎస్సి అవుతాడు. అండ్ ఎస్ఎస్సి అంటే ఇంకా ఎవరెవరిని ఇంక్లూడ్ చేస్తున్నారమ్మా, ఇక్కడ ప్రొసీడింగ్స్ ఏమన్నా ఇనిషియేట్ చేసి ఎవరి మీద ఇనిషియేట్ చేసినా ఆ పర్సన్ కూడా మనకి ఏమంటున్నారు, వాడి ఇన్కమ్ ని అసెస్ చేయడానికి కానీ, లేకపోతే ఎవరైనా అదర్ పర్సన్ యొక్క ఇన్కమ్ వీడి చేతిలో అసెస్ చేయాల్సిన లైబిలిటీ ఉంటే కనుక వాడి ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, వీడికి నోటీస్ కనుక ఇనిషియేట్ చేసినట్లయితే, ప్రొసీడింగ్స్ కనుక ఇనిషియేట్ చేసినట్లయితే వాడిని కూడా ఏమంటున్నారమ్మా, ఎస్ఎస్సి అంటున్నారు. అలాగే కొన్ని ఆస్పెక్ట్ లో ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ లో డీమ్డ్ టు బి ఎస్ఎస్సి అంటే వాడు ఎస్ఎస్సి కాదు కానీ ఎస్ఎస్సి అని డీమ్డ్ చేసుకుంటారు. అలాంటి కేసులో కూడా డీమ్డ్ టు బి ఎస్ఎస్సి అన్న. అలాగే ఎస్ఎస్సి డీమ్డ్ టు బి ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ లేదా టీడీఎస్ ప్రొవిజన్స్ కి మనకి ఏమవుతున్నారంటే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అన్నా సరే వాడిని ఏమంటున్నారంటమ్మా, ఇక్కడ ఎస్ఎస్సి అని చెప్పేసి పర్టికులర్ వర్డ్ తో పిలుస్తున్నారంట. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ట్యాక్స్ కనుక పే చేయడానికి లైబుల్ అయితే కనుక అలాంటి పర్సన్ ఏమంటారంట, ఎస్ఎస్సి అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ లో మనకి ఒక ఆస్పెక్ట్ చెప్పినట్టు చూడండి, every SSC is a person, every person need not be assessed to tax. ఇది జనరలైజ్డ్ రూల్. మనం మాట్లాడుకోవాలంటే ఎవ్రీ పర్సన్ ఎస్ఎస్సి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎవ్రీ ఎస్ఎస్సి ఏమవుతాడు, పర్సన్ అవుతాడు. ఓకే, సో వైల్ ఎవ్రీ పర్సన్ ఎస్ఎస్సి is a person, every person need not be assessed to tax. When the term person is used any provisions, it is implied that all persons, whether accessible to tax or not, are intended to be covered unless the context gives the different meaning. అంటే అక్కడ కంటెక్స్ట్ కనుక డిఫరెంట్ మీనింగ్ ఇవ్వకపోతే
పర్సన్ అని అన్నారు అంటే కనుక, అంటే ఎక్కడైనా సరే అక్కడ యాక్ట్ లో పర్సన్ అని అన్నారు అంటే కనుక దాన్ని ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నట్టు అంటే వాడు ట్యాక్స్ పే చేయడానికి లైబుల్ అయినా అవ్వకపోయినా సరే అక్కడ అందరినీ కవర్ చేస్తున్నాడు. నార్మల్ గా అయితే కనుక ఎస్ఎస్సి అవ్వాలంటే కనుక ఎవరు అయి ఉండాలి? పర్సన్ అయి ఉండాలి. పర్సన్ ప్రతి పర్సన్ ఇన్కమ్ అసెస్ చేయడానికి అంటే ఇన్కమ్ అసెసిబుల్ అవుతుందా? ట్యాక్స్ పే చేయడానికి లైబుల్ అవుతాడా? అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఎవ్రీ పర్సన్ నీడ్ నాట్ బి ఎస్ఎస్సి, బట్ ఎవ్రీ ఎస్ఎస్సి ఈజ్ ఏ పర్సన్. నెక్స్ట్, an association of persons or bodies of individual or a local authority or an artificial juridical person shall be deemed to be a person whether or not such a person was formed or established or incorporated with the object of deriving income, profit or gains. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి లేదా ప్రాఫిట్స్ గెయిన్స్ ఎర్న్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినా లేకపోయినా, ఇక్కడ ఎవరెవరిని అంటున్నాడు? ఏఓపి గాని, బిఓఐ గాని, లోకల్ అథారిటీ గాని, ఏజేపీ గాని వాళ్ళు పర్సన్ ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఎస్టాబ్లిష్ అయినా లేకపోయినా సరే డెరైవింగ్ ఇన్కమ్, ప్రాఫిట్, గెయిన్స్ అవి ఎర్న్ చేయడానికి ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఆర్ నాట్ ఎస్టాబ్లిష్ అయినా ఎస్టాబ్లిష్ అవ్వకపోయినా మనకి అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ సార్, మా ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది సోషల్ వెల్ఫేర్ సార్, వీఆర్ నాట్ ప్రాఫిట్ మోటివ్ అయినా సరే ఆ పర్సన్ ఏమంటారంట? ఎస్ఎస్సి అని చెప్పేసి అని అంటారంట. ఇఫ్ దే ఆర్ లయబుల్ టు పే ట్యాక్స్. ఓకే, రైట్. నెక్స్ట్, రైట్. సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే కనుక పర్సన్ డెఫినేషన్ చూసాం, ఎస్ఎస్సి డెఫినేషన్ చూసాం. సో నెక్స్ట్ మనం చూడబోయే ఆస్పెక్ట్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. ఓకే, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఫస్ట్ చూద్దాం. ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మ. ఓకే, సో ఇక్కడ మనం ఇన్కమ్ అనేది ఏ ఇయర్ లో ఎర్న్ చేస్తామో ఆ ఇయర్ ని ఏమని చెప్పేసి అని అంటారంట? ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి అని అనుకున్నాం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదేనమ్మా. రైట్. సపోజ్ 1/4/2020 నుంచి 31st March 2021 వరకు మనం ఇన్కమ్ ఎర్న్ చేసినట్లయితే ఆ ఇన్కమ్ ని ఎప్పుడు అసెస్ చేస్తాము అంటే ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాము? మనం ఇక్కడ 1/4/2020 నుంచి 31st March 2021 వరకు మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసినట్లయితే ఆ ఇన్కమ్ ని మనం ఎప్పుడు అసెస్ చేయగలము అంటే కంప్యూట్ చేయగలము, క్యాలిక్యులేట్ చేయగలము అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఇక్కడ 1/4/2021 నుంచి 31st March 2022 ఈ పీరియడ్ లో మనం ఏం చేయగలమంట? ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఏం చేయగలమంట? ఇన్కమ్ ని కంప్యూట్ చేయగలుగుతాము. సో ఏ ఇయర్ లో మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో ఆ ఇయర్ ని ఏమని చెప్పేసి అని అంటారంటమ్మా? ప్రీవియస్ ఇయర్. ఏమంటారు? ప్రీవియస్ ఇయర్. అదే ఏ ఇయర్ లో మీరు ఇన్కమ్ ని అసెస్ చేస్తారో, అసెస్ అంటే కంప్యూట్, ఓకే, అసెస్ చేస్తారో ఆ ఇయర్ లో అసెస్ చేసే ఈ అసెస్ చేసే పీరియడ్ ని ఏమంటారంటే అసెస్మెంట్ ఇయర్. ఏ ఇయర్ లో మనం అయితే ఈ అసెస్మెంట్ చేస్తామో ఆ ఇయర్ లోనే మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ అనేది పే చేయాల్సిన లైబిలిటీ అనేది మనకి ఉంటుంది. ఓకే, సో దీన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు, దీన్ని ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి అని పిలుస్తారంట. ఇప్పుడు దీని డెఫినేషన్స్ మనం చూద్దాం. ఓకే, రైట్. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఫైనాన్షియల్ ఇయర్ in which the income is earned is referred to as the previous year అని చెప్పేసి అన్నాడు. సెక్షన్ 3
read with section 234 of the Income Tax Act defines the previous year to mean. ఇది ఏ మీనింగ్ ఇస్తున్నాడు, ఏ డెఫినేషన్ ఇది? మీన్స్ డెఫినేషన్. ఓకే, ద ఫైనాన్షియల్ ఇయర్ ఇమిడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, అంటే ఇక్కడ చాలా తెలివిగా డిఫైన్ చేశాడు అన్నమా. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే జనరల్ గా ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ విత్ ఏప్రిల్ టు మార్చ్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే పీరియడ్ ఆఫ్ 12 months అవుతుందా సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ అక్కడే మనకు ఒక చిన్న ఆస్పెక్ట్ అనేది ఇంక్లూడ్ చేశాడు. ప్రీవియస్ ఇయర్ ని ఎలా డిఫైన్ చేశాడంట, చాలా సింపుల్ గా డిఫైన్ చేశాడు. టు మీన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్ కి ప్రిసీడింగ్ గా ఉన్న ఇయర్ ని అసెస్మెంట్ ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి అంటున్నాడు అంతే. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months అని చెప్పేసి ఎక్కడ కూడా యాక్ట్ లో మనకి డిఫైన్ చేయలేదు. ఓకే రైట్ సార్, ఇక్కడ మనం అసెస్మెంట్ ఇయర్ గురించి కూడా మాట్లాడుకుందాము. అసెస్మెంట్ ఇయర్ అనేది గురించి కూడా మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్ గా మనం ఎదురుకెళ్దాము అని చెప్పేసి అంటే ఓకే. ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ చూడండి అమ్మా. అసెస్మెంట్ ఇయర్, the period of 12 months commencing from the first day of April every year is known as the assessment year as defined in section 2(9) అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సెక్షన్ 2(9) లో అసెస్మెంట్ ఇయర్ ని డిఫైన్ చేశాడంట. ఆ అసెస్మెంట్ ఇయర్ ని డిఫైన్ చేసిన దాని గురించి మాట్లాడుకున్న తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ గురించి మాట్లాడుకుందాము. ఓకే రైట్. సో సెక్షన్ 2(9) లో ఏం చెప్పాడు చూడండి. పీరియడ్ ఆఫ్ 12 months commencing on the first day of April every year. ప్రతి సంవత్సరం కూడా మనకి ఏమవుతుందంటమ్మా, ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంట, ఇక్కడ ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ అంటే 1/4/2021 టు 31st March 2022 అనుకుంటే గనక ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఏమవుతుందంటే అసెస్మెంట్ ఇయర్ అవుతుందంట. ఎవ్రీ ఇయర్ కూడా ఏమవుతుంది, అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ 12 months స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట, ఏప్రిల్, ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి మీకు 12 months పీరియడ్ ని మనం ఏమంటామంట అసెస్మెంట్ ఇయర్ అని చెప్తాము అని చెప్పేసి ఇక్కడ సెక్షన్ 2(9) లో డిఫైన్ చేశాడంట. ఓకే, ఇక్కడ మనకి డిఫైన్ చేసినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాడు. అసెస్మెంట్ ఇయర్ అనేది ఎన్నాళ్ళు ఉంటుంది అన్నాడు, పీరియడ్ ఆఫ్ 12 months అనేది ఖచ్చితంగా ఉంటదని చెప్పాడు. కానీ ప్రీవియస్ ఇయర్ ఇందాక మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడెక్కడా కూడా మనకి ఏం చెప్పలేదంట, ఇక్కడ ఈ పీరియడ్ ఆఫ్ 12 months అని చెప్పేసి చెప్పాడంటే చెప్పలేదంట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months. పీరియడ్ ఆఫ్ 12 months కాదు. ఓకే, ఇక్కడ ఇది పీరియడ్ ఆఫ్ 12 months అనేది అసెస్మెంట్ ఇయర్ చెప్పాడు కానీ ప్రీవియస్ ఇయర్ కి పీరియడ్ ఆఫ్ 12 months అనేది ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదంట. ఓకే రైట్. సో కాబట్టి అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటమ్మా, ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవుతుందంట. ఓకే, సపోజ్ ఈ అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఏంటి అని చెప్పేసి అంటే ప్రీవియస్ ఇయర్ అంటే జస్ట్ లైక్ ప్రిసీడింగ్ టు ది అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ పీరియడ్ కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక ప్రీవియస్ ఇయర్ ఏంటంటే కనుక 1/4/2022 31st March 2021 దీనికి ప్రిసీడింగ్ ఇయర్. అంటే అసెస్మెంట్ ఇయర్ ఇదని తీసుకుంటే కనుక అంటే 1/4/2021 నుంచి 31st March 2022 అంటే 21-22 ఇస్ అ అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి తీసుకుంటే కనుక మనకి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుందంట అంటే ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి అన్నాడు. సో ఇదేమవుతుందంట ప్రీవియస్ ఇయర్ అవుతుందంట. ఓకే, సో అంటే ఈ ప్రీవియస్ ఇయర్ లో మనం ఏవైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తామో ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనం ఎప్పుడు ట్యాక్స్ కడతామంట, ఎప్పుడు ఇన్కమ్ కంప్యూట్ చేస్తామంట అసెస్మెంట్ ఇయర్ లో కంప్యూట్ చేస్తాం. అండ్ ట్యాక్స్ లయబిలిటీ కూడా ఎప్పుడు అరైజ్ అవుతుంది మనకి, అసెస్మెంట్ ఇయర్ లోనే మనకి లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. ఓకే సార్, ఈ ప్రీవియస్ ఇయర్ అనేది ఆల్వేస్ పీరియడ్ ఆఫ్ 12 months అవ్వకూడదా అని చెప్పేసి అంటే సపోజ్ నేను కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిందే 1st January 2021 నేను కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ చేశానంట. ఓకే, నా కంపెనీకి
ఆ ప్రీవియస్ ఇయర్ అంటే ఏమవుతుందమ్మా? ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఇక్కడ ఈ ఇయర్ గురించి మాట్లాడుకుంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను? కంపెనీ ఇన్కార్పొరేటెడ్. కంపెనీ ఇన్కార్పొరేట్ చేసింది ఏ ఇయర్ లో అంటే 1st January 2021 అంట. సో 1st January 2021 అంటే కనుక ఇక్కడ ఈ పీరియడ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? 31st March 2021 తో మనకి ఎండ్ అయితే కనుక ఇక్కడ ఓన్లీ పీరియడ్ ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 3 months ఉన్నట్టమ్మా. సో 3 months కూడా మనం ఏమంటామంట? ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి అని అంటాము. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అనేది ఇట్స్ నాట్ లైక్ మనకి ఎప్పుడు ఉండాల్సిన అవసరం లేదంట. ప్రీవియస్ ఇయర్ నాట్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months. ప్రీవియస్ ఇయర్ మేబీ లెస్ దాన్ 12 months, బట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు? స్టార్టింగ్ 1/4/2020 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేదా మధ్యలో కనుక నీ బిజినెస్ అనేది స్టార్ట్ అయితే కనుక, లేకపోతే నీ కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ అయితే కనుక, నీ ఫర్మ్ అనేది స్టార్ట్ అయితే కనుక అక్కడి నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31st March 2021 వరకు మన ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు కూడా ఈ పీరియడ్ ఏమంటామంట? ప్రీవియస్ ఇయర్ అంటాము. ప్రీవియస్ ఇయర్ ఇస్ నాట్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months. ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రిసీడింగ్ టు ద అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ కు ఉన్న ప్రిసీడింగ్ ఇయర్ ని ప్రీవియస్ ఇయర్ అంటారు. ఆ ఇయర్ లో అర్న్ చేసిన ఇన్కమ్ ని మనం ఎప్పుడు అసెస్ చేస్తామంట? అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ లో అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months. ఓకే, స్టార్టింగ్ విత్ 1st April. 1st April ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవుతుందంట. సో చూడండి, ఓకే, ఇప్పుడు సపోజ్ 2021-22 అనే ప్రీవియస్ ఇయర్ కి అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుందమ్మా? 22-23. ఓకే, సో ఇది ప్రీవియస్ ఇయర్ గా ఉంటే కనుక 21-22 ప్రీవియస్ ఇయర్ గా ఉంటే కనుక 22-23 అనేది ఏమవుద్ది? అసెస్మెంట్ ఇయర్ అవుద్ది. అదే 2020-21 అనే ప్రీవియస్ ఇయర్ కి ఈ 21-22 ఏమవుతుందంట? అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. ఓకే, సో అంటే ఎవ్రీ ఇయర్ విల్ బి ప్లేయింగ్ ఏ డ్యూయల్ రోల్. ఏంటంట? ఇట్స్ ఏ ప్రీవియస్ ఇయర్ ఫర్ ది కరస్పాండింగ్ అసెస్మెంట్ ఇయర్. ఇట్ ఈస్ అన్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ ది కరస్పాండింగ్ ప్రీవియస్ ఇయర్. సో కరస్పాండింగ్ ప్రీవియస్ ఇయర్ కి ఏమో అసెస్మెంట్ ఇయర్ అవుతుందంట, కరస్పాండింగ్ అసెస్మెంట్ ఇయర్ కి ఏమవుతుందంట? ప్రీవియస్ ఇయర్ అవుతుందంట. ఓకే, సో ఇది మనకి చెప్తున్నారంటమ్మా. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అసెస్మెంట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇక్కడ బి పాయింట్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ newly set up or source of income newly coming into existence, the previous year shall be the period beginning with the date of setting up of a business or profession or date on which new source come into existence and ending with the 31st March of the said financial year అని చెప్పేసి అంటున్నాడు. సో thus always the first previous year of a new business or new source of income shall be either 12 months or less than 12 months. అంటే మనం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో బిజినెస్ ని, ఆ బిజినెస్ యొక్క ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ అనేది ఎలా ఉంటుందంట? 12 months ఉండొచ్చు, లేదా 12 months కంటే తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇయర్ అంటే సార్ ఏప్రిల్ టు మార్చ్ అయినా, మనం జనవరి టు డిసెంబర్ అనేది చూస్ చేసుకోవడానికి ఏమైనా ఉంటుందా? వేరే మార్చుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఏది మార్చుకోవడానికి లేదు. నౌ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈస్ 1st April to 31st March. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫిక్స్డ్. ఓకేనమ్మా? రైట్. సో అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ రెండింటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనం చూడబోయే డెఫినేషన్ ఏంటంటే కనుక ఇన్కమ్ డెఫినేషన్ చూద్దాం. ఓకే, సో మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేయడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. సో అలాంటప్పుడు ఈ ఇన్కమ్ అంటే ఏంటి అనేది కూడా మనం డిఫైన్ చేసుకోవాలి. సో ఇది కూడా మనకి జనరల్ డెఫినేషన్స్ లోనే మనకి చెప్పారంట.
సో ఇన్కమ్ ని జనరల్ గా ఎక్కడ డిఫైన్ చేశారు అని చెప్పేసాను అంటే కనుక సెక్షన్ 224 అనే సెక్షన్ లో మనకి ఇన్కమ్ ని డిఫైన్ చేశారంటమ్మా. ఓకే, సో దానికంటే ముందు మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. రైట్, సో ఇన్కమ్ డెఫినేషన్ చూడడానికంటే ముందు మనం ఒక ఆస్పెక్ట్ చూద్దామమ్మా. దట్ ఈస్ క్యాపిటల్ రిసిట్ వర్సెస్ రెవెన్యూ రిసిట్. ఓకే, రైట్, క్యాపిటల్ రిసిట్ వర్సెస్ రెవెన్యూ రిసిట్. సార్ వాట్ ఈస్ క్యాపిటల్ రిసిట్, వాట్ ఈస్ రెవెన్యూ రిసిట్? అంటే మనకి రెవెన్యూ రిసిట్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసిట్ అంటే ఏంటి అనేది మీకు అకౌంట్స్ లో చాలా డిఫరెన్షియేషన్స్ మీరు చూసుంటారు. రెవెన్యూ రిసిట్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసిట్ అంటే ఏంటి అనేది చాలా ఆస్పెక్ట్స్ లో మీరు మాట్లాడుకునే ఉంటారు. కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో రెవెన్యూ రిసిట్ కి క్యాపిటల్ రిసిట్ కి ఒక బ్యూటిఫుల్ డిఫరెన్షియేషన్ అనేది ఇస్తాను, అది చూడండి అమ్మ. ఒక ట్రీ ఉందనుకోండి. ఓకే, ఆ ట్రీకి సంబంధించిన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రూట్స్ ని మనం సేల్ చేస్తే గనక, ఆ ఫ్రూట్స్ ని మనం సేల్ చేస్తే గనక సేల్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే మనం ఇన్కమ్ ని జనరేట్ చేసి, అంటే ఫ్రూట్స్ ని మనం హార్వెస్ట్ చేసి సేల్ చేస్తున్నట్లయితే ఆ సేల్ ఆఫ్ ఫ్రూట్స్ విల్ బి కాల్డ్ యాజ్, ఆ సేల్ చేయడం ద్వారా వచ్చే రిసిట్ ని ఏ రిసిట్ అంటారంటమ్మా, రెవెన్యూ రిసిట్ అంటారంట. అలా కాకుండా ఈ ట్రీనే మనం సేల్ చేస్తామనుకోమ్మా, ఈ ట్రీనే మనం సేల్ చేస్తామనుకో, అంటే ఇట్స్ లైక్ సేల్ ఆఫ్ సోర్స్, నాట్ సేల్ ఆఫ్ ట్రీ, దట్ ఈస్ సేల్ ఆఫ్ సోర్స్. ఆ సోర్స్ ని మనం సేల్ చేసేస్తే కనుక మనకు వచ్చే ఇన్కమ్ ని, మనకు వచ్చే రిసీట్ ని ఏమంటారంట, క్యాపిటల్ రిసీప్ట్ అని చెప్పేసి అని అంటారంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సేల్ ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నానమ్మా. హౌస్ నుంచి నేనేం చేశానంటే హౌస్ రెంట్ కి ఇచ్చానంట. హౌస్ ని ఏం చేశాను, రెంటెడ్ ప్రెమిసెస్ కింద టెనెంట్ కి రెంట్ కి ఇచ్చానంట. ఆ రెంట్ నుంచి నా రెంట్ అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుందంట. అప్పుడు ఆ హౌస్ మీద వచ్చే రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో రెంటల్ ఇన్కమ్ ని ఏ రిసిట్ అంటారంటమ్మా, రెవెన్యూ రిసిట్ అంటారంట. అదే ఆ హౌస్ ని సేల్ చేసేస్తే వచ్చే రిసిట్ ని ఏమంటారంటమ్మా, క్యాపిటల్ రిసిట్ అని చెప్పేసి అని అంటారంట. సార్ ఎందుకు సార్ ఇలా బైఫర్కేట్ చేసుకోవడం అంటే, దేర్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఒక ఇంపార్టెంట్ రూల్ ఉందంటమ్మా, ఆ రూల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్, మరి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏవైతే రెండు ఇక్కడ సెంటెన్స్ చెప్తానో ఆ రెండు సెంటెన్స్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కనుక ఆల్ ద revenue receipts are taxable unless it is exempted. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సపోజ్ మీకు ఏదైనా రెవెన్యూ రిసిట్ వచ్చింది అని చెప్పేసానంటే కనుక ఆ రెవెన్యూ రిసిట్ ఏమవుతుందంట, ఖచ్చితంగా ట్యాక్సబుల్ అయిపోతుందంట. అన్లెస్ ఇట్ ఈస్ స్పెసిఫిక్ గా కనుక ఎక్కడైనా స్పెసిఫిక్ గా ఎక్కడైనా ఇది ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి చెప్పకపోతే అది ఖచ్చితంగా ఏమవుతుందంట, ట్యాక్సబుల్ అయిపోతుంది అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. అదే ఆల్ క్యాపిటల్ రిసిట్స్ are exempted unless it is taxable. స్పెసిఫిక్ గా ఇక్కడ కనుక మనకి ఎక్కడైనా ఏదైనా ప్రొవిజన్ అనేది స్పెసిఫిక్ గా ఈ క్యాపిటల్ రిసిట్ ట్యాక్సబుల్ అని చెప్పేసి చెప్పలేదు అని చెప్పేసి అంటే కనుక ఆ క్యాపిటల్ రిసిట్స్ అన్ని కూడా ఏమవుతాయంటమ్మా, ఎగ్జామ్టెడ్ అయిపోతాయి. ఓకే మా ఎందుకు బైఫర్కేట్ చేస్తున్నాము రెవెన్యూ రిసిట్ ని, క్యాపిటల్ రిసిట్ ని? అసలు రిసిట్ అనేది వచ్చిందంటే కనుక రిసిట్ ని రెండు రకాలుగా బైఫర్కేట్ చేస్తామంట. ఎలాగా, రెవెన్యూ రిసిట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ రిసిట్. ఎందుకు బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అని చెప్పేసానంటే దేర్ ఆర్ two principles, okay, laid down with respect to capital receipt and revenue receipt. ఏంటి అంటే కనుక
ఆల్ ద రెవెన్యూ రిసీట్స్ ఆర్ ఏమవుతాయంట, ఒక్కసారి రెవెన్యూ రిసీట్ వచ్చిందంటే కనుక అది ఏమవుతుందంట టాక్సిబుల్ అయిపోతుంది, అన్లెస్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. స్పెసిఫిక్ గా ఎగ్జామ్షన్ చెప్పకపోతే రెవెన్యూ రిసీట్ వచ్చింది టాక్సిబుల్ అయిపోతుంది. అంటే యాక్ట్ లో దేని గురించి మనం వెతుక్కోవాలి, ఒకవేళ మనం రెవెన్యూ రిసీట్ గురించి కనుక మనం టాక్సిబుల్ కాదా అని చెప్పేసి చూసుకుంటున్నట్లయితే ఎక్కడ వెతకాలి, వెదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఆర్ నాట్, అంటే స్పెసిఫిక్ గా ఎక్కడైనా ఎగ్జామ్షన్ ఇచ్చారా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలంట. రైట్. లైక్ నెక్స్ట్, అదే మీకు వచ్చింది క్యాపిటల్ రిసీట్ అనుకోండి, ఓకే, బై ద నేచర్ మీకు వచ్చిందంటే క్యాపిటల్ రిసీట్ అనుకోండి, అప్పుడు మీరేం చెక్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ టాక్సిబుల్ ఆర్ నాట్, అంటే ఎక్కడైనా స్పెసిఫిక్ గా టాక్సిబుల్ అని చెప్పారా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలంట. ఒకవేళ టాక్సిబుల్ అని చెప్పేసి చెప్పలేదు అనుకోండి, ఎక్కడా కూడా క్యాపిటల్ రిసీట్ టాక్సిబుల్ అని చెప్పేసి చెప్పకపోతే ఏమవుతుంది అంటే కనుక ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్, టాక్సిబుల్ కాదు. కానీ అదే ఒక రెవెన్యూ రిసీట్ అనుకుంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జామ్టెడ్ ఇట్ ఈస్ ఆల్వేస్ టాక్సబుల్. అందుకోసం అని చెప్పేసి రెవెన్యూ రిసీట్ క్యాపిటల్ రిసీట్ ని మనం ఏం చేయాలి, బైఫర్కేట్ చేసుకోవాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఒకసారి క్యాపిటల్ రిసిట్ రెవెన్యూ రిసిట్ కి మనం చూద్దాం. చూడండి, ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ is to tax only income and items which are construed as income. Generally, revenue receipts are always considered as income chargeable to tax unless specifically exempted. అమ్మా అక్కడ ఇచ్చిన సెంటెన్స్ అనేది క్లియర్ గా చూడండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఒక సెంటెన్స్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఒకటి పెట్టుకున్నాం. ఏంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, రెవెన్యూ రిసీట్ వచ్చిందంటే కనుక అది ఏమవుతుంది, టాక్సబుల్ అన్లెస్ అదర్వైజ్ ఎగ్జామ్టెడ్. అదే క్యాపిటల్ రిసీట్ వచ్చింది అనుకుంటే కనుక ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫికల్లీ టాక్సబుల్ అనే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ రెండు చెప్పుకున్నాం. అదే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఒకటి చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు, సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈస్ టు ట్యాక్స్ ఓన్లీ ఇన్కమ్ అండ్ ఐటమ్స్ విచ్ ఆర్ కన్స్ట్రూడ్ యాజ్ ఇన్కమ్. ఓకే, generally revenue receipts are always considered as income chargeable to tax unless specifically exempted. అంటే రెవెన్యూ రిసిట్ అయితే కనుక ఖచ్చితంగా ఏం చేస్తారంటే టాక్సబుల్ చేసేస్తారు స్పెసిఫిక్ గా ఎగ్జామ్షన్ చెప్పకపోతే అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ రెవెన్యూ రిసిట్స్ అండ్ క్యాపిటల్ రిసిట్స్ గురించి మాట్లాడుతూ, ఓకే, రైట్, సాలరీ, ఇంట్రెస్ట్, రెంట్, కమిషన్ ఎక్సెట్రా ఆర్ రెవెన్యూ రిసిట్స్ చార్జబుల్ టు ట్యాక్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, ఆన్ ది అదర్ హ్యాండ్, నెక్స్ట్ పేరా చూడండి, నెక్స్ట్ పేరాలో ఆన్ ది అదర్ హ్యాండ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్తున్నాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ అని చెప్పేసి చెప్తూ ఏం చెప్తున్నాడు చూడమ్మా, క్యాపిటల్ రిసిట్, capital receipts are not chargeable to tax except when specifically provided in law అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పాడు, ఏదైతే క్యాపిటల్ రిసీట్ వచ్చిందో ఆ క్యాపిటల్ రిసీట్ అనేది ఏమవుతుందంట, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్, నాట్ టాక్సబుల్. సో ఎప్పుడు టాక్సబుల్ అవుతుంది, స్పెసిఫిక్ గా ఏదైనా లాలో చెప్తే తప్ప, ఇది స్పెసిఫిక్ గా యాక్ట్ లో మనకి స్పెసిఫై చేస్తే తప్ప అదేమవుతుందంట, ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ exempted. మనం అనుకున్న హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లో సెకండ్ రూల్ అమ్మేది. ఓకే, రిసిప్ట్స్ సచ్ యాజ్ లోన్, కార్పస్ డొనేషన్స్, సో కాంపెన్సేషన్ ఫర్ ది టర్మినేషన్ ఆఫ్ సర్వీస్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంట, ఇట్ ఈస్ క్యాపిటల్ రిసీట్స్. ఈ క్యాపిటల్ రిసీట్స్ అనేవి స్పెసిఫిక్ గా చెప్తే మాత్రమే ఏమవుతాయంటమ్మా, టాక్సబుల్ అవుతాయంట. సో అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్. సో ఈ బైఫర్కేషన్ తెలియాలి అంటే కనుక, అంటే క్యాపిటల్ రిసీట్ అయితే అది టాక్సబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి, అదే రెవెన్యూ రిసీట్ అయితే అది ఎగ్జామ్టెడ్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలంటే మనకి ముందు బైఫర్కేషన్ ఏం తెలియాలంట, అది క్యాపిటల్ రిసీటా లేకపోతే రెవెన్యూ రిసీటా అనే బైఫర్కేషన్ అనేది మనకి తెలియాలి. అందుకోసం చెప్పేసి సి పాయింట్ చెప్తున్నట్టు చూడమ్మా, సి పాయింట్,
So the distinction between the capital receipt and revenue receipt should be perceived based on the facts and circumstances of each case అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Factors such as the basis of measurement, quantum and periodicity, the nomenclature used by the parties, nature of transactions, etc. are critical in determining the nature of receipt as revenue or capital. Revenue na capital అని డిసైడ్ చేయడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ ఉపయోగపడతాయంట, ఎంత క్వాంటిటీ వచ్చింది, లేదా పీరియాడిసిటీ ఎప్పుడెప్పుడు వస్తుంది, అంటే రెగ్యులర్ గా వస్తుందా లేకపోతే అప్పుడప్పుడు వస్తుందా, లేకపోతే బై నామిన్క్లేచరా, నామిన్క్లేచర్ ఏదైతే అసైన్ చేస్తారో అది, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా దేన్ని డిసైడ్ చేస్తాయంట, వచ్చిన అమౌంట్ ని, వచ్చిన రిసిప్ట్ ని అది రెవెన్యూ రిసిప్టా క్యాపిటల్ రిసిప్టా అని చెప్పేసి డిఫైన్ చేస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూద్దాం. ఫోర్త్ డి పాయింట్ చూడండి. ఇక్కడ డి పాయింట్ ఏం చెప్తున్నాడమ్మా, ఇన్కమ్ ఈజ్ comparable to the fruit of a tree or a crop of a field. If we consider fruit as income, the tree becomes the source of such income అని చెప్పేసి అంటున్నాడు. అలాగే in the same manner it can be said that when the employment is the source, salary is the income. Similarly, when a house property is the source, the rent is the income అని చెప్పేసి అంటున్నాడు. Income therefore should be construed to refer to periodical monetary return with a regularity or some sort of expected regularity from a known or definite source అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే కనుక, ఇక్కడ సోర్స్ అంటే సోర్స్ వేరు, దాని నుంచి వచ్చే రికరింగ్ ఇన్కమ్ వేరు. ఇప్పుడు హౌస్ అనే సోర్స్ కింద తీసుకుంటే కనుక ఆ హౌస్ నుంచి రికరింగ్ గా మనకు వచ్చేది ఏమవుతుంది, రెంటల్ ఇన్కమ్. ఆ రెంటల్ ఇన్కమ్ ఏమవుతుందంట, ఇస్ గోయింగ్ టు బి రెవెన్యూ రిసిట్. ఆ రెంటల్ ఇన్కమ్ అనేది రెవెన్యూ రిసిట్ అవుతుందంట. ఒకవేళ హౌస్ ని అమ్మేస్తే కనుక మనకి ఏమొస్తుందంట, ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్యాపిటల్ రిసిట్ అని చెప్పేసి అంటున్నాడు. నెవర్తలెస్ ఈవెన్ ఏ క్యాజువల్ అండ్ నాన్ రికరింగ్ రిసిప్ట్ సచ్ యాజ్ లాటరీ విన్నింగ్ మే హ్యావ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ కాన్సిక్వెంట్లీ బికమ్ చార్జబుల్ టు ట్యాక్స్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అంటే ఇప్పుడు అది రికరింగ్ అంటే రికరింగ్ గా వచ్చేదాన్ని రెవెన్యూ రిసిట్, మిగిలిన దాన్ని అంతటిని క్యాపిటల్ రిసిట్ అనుకోవడానికి లేదు. ఇప్పుడు లాటరీ ఇన్కమ్ ఉంది, లాటరీ ఇన్కమ్ అనేది మనకు వచ్చిందంటే కనుక నాన్ రికరింగ్ క్యాజువల్ ఇన్కమ్ ని కూడా మనం ఏమనొచ్చంట, అక్కడ రెవెన్యూ రిసిట్ కింద మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, సో అంటే సోర్స్ వేరుగా, దాని నుంచి వచ్చే ఇన్కమ్ వేరుగా ఉంటే కనుక దాని నుంచి వచ్చే ఇన్కమ్ ని మనం ఏమంటామంటే రెవెన్యూ రిసిట్ అంటాం. బట్ ఆ సోర్స్ ని మనం ఏమంటామంట, క్యాపిటల్. సోర్స్ ని మనం అమ్మితే వచ్చే రిసిట్ ని క్యాపిటల్ రిసిట్ అనాలి. ఆ సోర్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ని మనం ఏమనాలంటమ్మా, రెవెన్యూ రిసిట్ అనాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక, ఇక్కడ ఈ ఒక్క కేసులని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కామాక్షి నారాయణ సింగ్ వర్సెస్ సిఐటి. ఇప్పుడు 1943లో జరిగింది ఇది. సో ఇక్కడ ప్రైవీ కౌన్సిల్ డెసిషన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇదేంటంటే కనుక 1961 కంటే యాక్ట్ రావడానికి ముందు మనకి ఉన్న యాక్ట్ ఏంటంటే 1922 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమ్మా. ఆ 1922 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి ఇక్కడ సిఐటి అప్పీల్స్ ఎలాగైతే ఉన్నాయో అక్కడ ప్రైవీ కౌన్సిల్స్ అనేవి ఉండేవి. ఆ ప్రైవీ కౌన్సిల్ డెసిషన్స్, ఇక్కడైతే మనకి సిఐటి అప్పీల్స్, ఐటీఐటి, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలాగ ఉన్నాయో అదే ప్రొసీజర్ లో అక్కడ ప్రైవీ కౌన్సిల్స్ అనేవి ఉండేవి. ఆ ప్రైవీ కౌన్సిల్ డెసిషన్ అంట ఏంటది, క్యాపిటల్ రిసిట్ ని రెవెన్యూ రిసిట్ ని బైఫర్కేట్ చేయడానికి. వాడు ఏం చేశాడంటే ఫ్రూట్ ఆఫ్ ఏ ట్రీ ని రెవెన్యూ రిసిట్ అంటున్నాడు, దాన్ని ఇన్కమ్ అంటున్నాడు, ఆ ఇన్కమ్ ని రెవెన్యూ రిసిట్ అంటున్నాడు. కానీ ఆ ట్రీని గనక ఏమంటున్నాడంటే సోర్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఆ ట్రీని సేల్ చేస్తే వచ్చేదాన్ని క్యాపిటల్ రిసిట్ అంటున్నాడు. ఆ ట్రీ నుంచి వచ్చిన ఫ్రూట్ ని సేల్ చేస్తే వచ్చేదాన్ని రెవెన్యూ రిసిట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు రెవెన్యూ రిసిట్ క్యాపిటల్ రిసిట్ బైఫర్కేషన్ అవసరం అవుతుందంటే కనుక మనం ఒక 2 ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకున్నాం. ఈ టోటల్ కాన్సెప్ట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్లే. ఆల్ రెవెన్యూ రిసిట్స్ ఆర్ ఏమవుతాయి, టాక్సబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. అంటే అక్కడ ఎగ్జంప్షన్ అయినా ప్రొవైడ్ చేస్తే కనుక అప్పుడు ఎగ్జంప్ట్ అవుతాయి, లేకపోతే అన్ని రెవెన్యూ రిసిట్స్ టాక్సబుల్ అయిపోతాయి. అలాగే ఆల్ క్యాపిటల్ రిసిట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ యాజ్ టాక్సబుల్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే స్పెసిఫిక్ గా ఎక్కడైనా సరే టాక్సబుల్ అని చెప్పేసి చెప్పకపోతే కనుక క్యాపిటల్ రిసిట్స్ అన్ని కూడా ఏమవుతాయంటమ్మా, ఎగ్జంప్టెడ్ అయిపోతాయి అని చెప్పేసి స్పెసిఫిక్ గా మనకి చెప్తున్నట్టే.
సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ విల్ స్టార్ట్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్ ని డిఫైన్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. అమ్మా ఇన్కమ్ డెఫినేషన్ అనేది ఇట్ ఈస్ లైక్ అంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఇట్స్ లైక్ చాలా ఎక్కువ హ్యూజ్ గా మనకి డెఫినేషన్ అనేది వెళ్తూ ఉంటది. అండ్ ఇట్ ఈస్ అన్ ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్. ఏ డెఫినేషన్ అంట? ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్. అంటే జస్ట్ ఇన్కమ్ అనేది నేను ఇల్లస్ట్రేటివ్ గా చెప్తాను కానీ ఇది ఎక్కడా కూడా ఏం కాదంట, స్పెసిఫిక్ గా ఎగ్జాస్ట్ క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇందులో ఉండదు అని చెప్పేసి మనకి చెప్తున్నారంట అమ్మా. ఒక్కసారి చూద్దాం. సో to the fact that it is difficult to give an exhaustive definition to the word income. అంటే ఒక ఇన్కమ్ అనే వర్డ్ ని తీసుకుని మనం ఎగ్జాస్టివ్ క్లియర్ కట్ మీనింగ్ అనేది మనం ఇవ్వడం అనేది అసాధ్యం అని చెప్పేసి చెప్తున్నాడు. The legislature defines the income under section 224 in an illustrative manner అని చెప్పేసి అంటున్నాడంట. ఏం చేస్తున్నాడంటమ్మా? ఇల్లస్ట్రేటివ్ మేనర్ లో మనం ఇల్లస్ట్రేటివ్ మేనర్ లో మనం డిఫైన్ చేస్తున్నాము. అక్కడ వాడిన వర్డింగ్ చూడండి, ఇట్స్ అన్ ఇల్లస్ట్రేటివ్ మేనర్. ఇల్లస్ట్రేటివ్ మేనర్ లో మనం డెఫినేషన్ అనేది చెప్పబోతున్నాము. అది కూడా టు ఇంక్లూడ్ అంటే ఇదే డెఫినేషన్, ఇన్కమ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్. అంటే సంథింగ్ అని యాడెడా? ఎస్. అంటే ఫ్యూచర్ లో ఏమైనా కొత్తది యాడ్ చేస్తారా? ఎస్, యాడ్ చేయొచ్చు. ఆ ఇన్కమ్ అనే డెఫినేషన్ కి కొత్త ఏమైనా సరే మనం ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. సో సెక్షన్ 224 లో చెప్పిన ఇన్కమ్ డెఫినేషన్ అనేది ఎలాంటి డెఫినేషన్ అంటే ఎగ్జాంపుల్ మేనర్, అంటే ఇల్లస్ట్రేటివ్ మేనర్ అని చెప్పేసి చెప్తున్నాడు. బట్ నాట్ ఎగ్జాస్టివ్ క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇన్కమ్ కి ఎవరు ఇవ్వలేరు. అలా ఇవ్వలేనప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ అప్రోచింగ్ దట్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఇల్లస్ట్రేటివ్ మీనింగ్ అనేది మనం ఇస్తున్నాము అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు అమ్మా. ఓకే, రైట్ సార్. ఇన్కమ్ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఇక్కడ మనం చూద్దాం ఒక్కొక్కటి ఆస్పెక్ట్ కూడా. ఇన్కమ్ అంటే చెప్పేసానంటే ఫస్ట్ వన్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. మనం ఏదైనా బిజినెస్ చేయడం ద్వారా లేదా ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేయడం ద్వారా మనం ఏం ఎర్న్ చేస్తాం? ప్రాఫిట్ ఆర్ గెయిన్ అనేది మనం ఎర్న్ చేస్తాము. అలా ఎర్న్ చేసిన అమౌంట్ ని మనం ఏమంటామంట? ఇన్కమ్ అని చెప్పేసి పిలుస్తారు. రైట్. సరే, ఒకసారి దీనికంటే ముందు ఒక చిన్న ఆస్పెక్ట్ మనం మాట్లాడుకుందాం అమ్మా. మనకు వచ్చిన ఇన్కమ్ ని ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేశారు అని చెప్పేసానంటే 5 టైప్స్ లో మనకి బైఫర్కేట్ చేశారంటమ్మా. అంటే 5 హెడ్స్ లో మనకి డివైడ్ చేశారంట. ఫస్ట్ మీకు వచ్చే ఇన్కమ్ ని ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అంటున్నాడు అమ్మా. ఏమంటున్నాడు? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. మీకు వచ్చే ఇన్కమ్ ని ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనం ఎన్ని రకాలుగా ఎర్న్ చేయొచ్చు ఇన్కమ్ ఎన్ని రకాలుగానే ఎర్న్ చేయొచ్చు. అలా ఎర్న్ చేసే ఇన్కమ్ ని వీడు టాక్సిబుల్ చేయడానికి వీడు పెట్టుకున్న ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయంటే యూ డివైడ్ ద ఇన్కమ్ ఇంటూ 5 కేటగిరీస్. 5 కేటగిరీస్ గా డివైడ్ చేయమంటున్నారంట. అలా ఏ కేటగిరీస్ కింద డివైడ్ చేశాడు అని చెప్పేసానంటే ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, సెకండ్ ది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఏంటంట? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఏంటంట? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇక్కడ ప్రతి ఇప్పుడు పర్సన్ డెఫినేషన్ లో చూసుకుంటే కనుక పైన చెప్పిన పర్సన్స్ అందరూ కూడా ఇందులో కవర్ కాకపోతే అంటే మొత్తం 7 కేటగిరీస్ ఇచ్చి ఆ పైన 7వ కేటగిరీ ఏం చెప్పాడంటే ఏజేపీ అన్నాడు, ఆర్టిఫిషియల్ జుడికల్ పర్సన్ అన్నాడు. అంటే ఏమని చెప్పాడు? మీకు పైన మీరు ఎవరైనా పర్సన్ పైన చెప్పిన 6 కేటగిరీస్ లో ఇంక్లూడ్ అవ్వకపోతే కనుక అది ఎందులోకి వస్తుంది? 7th కేటగిరీలోకి వస్తుంది అన్నారు. ఆర్టిఫిషియల్ జుడికల్ పర్సన్ అన్నారు. దాన్ని రెసిడ్యువల్ కేటగిరీ అంటారమ్మా. ఏమంటారు? రెసిడ్యువల్ కేటగిరీ. అంటే రెసిడ్యువల్ కేటగిరీలో ఏమొస్తాయి? పైన చెప్పినవి ఏమైనా ఇంక్లూడ్ అవ్వకపోతే కనుక అవి రెసిడ్యువల్ కేటగిరీలోకి జనరల్ గా వస్తాయి. అలాగా ఇక్కడ ఇన్కమ్ అనేది చెప్తూ ఇన్కమ్ ని డిఫైన్ చేస్తూ ఇన్కమ్ ని మొత్తం ఎన్ని కేటగిరీస్ గా చేస్తాము? 5 కేటగిరీస్ గా చేస్తాము. మీకు వచ్చే ఇన్కమ్ ని డివైడ్ చేస్తారంట. సో ఈ కేటగిరీస్ లో ఏ ఇన్కమ్ అనేది టాక్సబుల్ అవుతుందని స్పెసిఫిక్ గా చెప్పారంట. ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్
ఒక కేటగిరీ, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఒక కేటగిరీ, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యారింగ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ ది క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పారంట. ఈ నాలుగిట్లోని కవర్ కాని ఇన్కమ్ ఏమైనా ఉన్నట్లయితే దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇలా మనకి 5 కేటగిరీస్ లో ఇన్కమ్ అనేది బైఫర్కేట్ చేశారంట. ఓకే అమ్మ, ఇక్కడ 5 హెడ్స్, ఇవేంటివి 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. వీటి ఏమంటున్నాం మనం ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. How many heads of income are there in the Income Tax Act 1961? అంటే there are 5 heads of income. Income from salaries, income from house property, income from profits and gains of business or profession, income from capital gains and income from other sources అని చెప్పి మనకి 5 heads of income అని చెప్పేసి ఉన్నాయంట. ఓకే, సో ఈ 5 heads of income ని మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఇన్కమ్ అనే డెఫినేషన్ లో ఫస్ట్ ఏమన్నారమ్మా, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అని చెప్పేసి అన్నారు. సో మనం మాట్లాడుకున్న దాంట్లో థర్డ్ సోర్స్ ఏంటంటే కనుక ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే మీకు వచ్చే ఇన్కమ్ లో ఈ ఇన్కమ్ ని ఏం చేస్తారు, ఇందులో ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీ ఏమవ్వాలి, మీకు వచ్చే ప్రతి ఇన్కమ్ ఏ ఇన్కమ్ అన్నా రానివ్వండి, ఈ 5 హెడ్స్ లో మనకి ఏమవుతుంది, స్పెసిఫిక్ గా టాక్సబుల్ అవుతుంది. సో సార్ ఒక్కొక్క హెడ్ లో ఎలా టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే ఆ హెడ్ లో ఆ ఏ ఇన్కమ్ టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అనేది ఆ పర్టికులర్ హెడ్ లోనే మనకి ఏం చేశారంటే చార్జబుల్ సెక్షన్ ఇచ్చారంట. ఆ పర్టికులర్ చార్జబుల్ సెక్షన్ లో మనకి క్లియర్ గా చెప్తారంట, ఈ హెడ్ లో ఈ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు మాత్రమే టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి స్పెసిఫిక్ గా ఆ హెడ్ లో చార్జబిలిటీ సెక్షన్ అనేది ఒకటి ఇచ్చి ఆ సెక్షన్ ప్రకారం ఆ హెడ్ లో ఏ ఇన్కమ్ టాక్సబుల్ అవుతుంది అనేది స్పెసిఫిక్ గా మనకి చెప్పారంట. సో అలా చెప్పినప్పుడు ఆ ఇన్కమ్ ఏమంటాం, ఆ స్పెసిఫిక్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. రైట్. సో ఇక్కడ ఇన్కమ్ డెఫినేషన్ సెక్షన్ 224 ఇల్లస్ట్రేటివ్ మేనర్ లో చెప్పిన డెఫినేషన్ లో ఇన్కమ్ ని డిఫైన్ చేస్తున్నప్పుడు ఎగ్జాస్టివ్ మీనింగ్ అనేది ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లస్ట్రేటివ్ మేనర్ లో ఇస్తూ అక్కడ ఇన్కమ్ ని ఇంక్లూడ్స్ అనే డెఫినేషన్ ఇచ్చారు. ఫస్ట్ దాన్ని ఏమంటున్నారమ్మా, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. సో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అనేది ఎక్కడ టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, థర్డ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి టాక్సబుల్ అవుతుంది. రైట్. అంటే సార్ నేను ఒక చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నాను, నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో అది ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. రైట్. సో నెక్స్ట్ ఇన్కమ్ ఏమని చెప్తున్నాడమ్మా, డివిడెండ్. నెక్స్ట్ ఇన్కమ్ ఏమని చెప్తున్నాడు, డివిడెండ్. సో డివిడెండ్ ఇన్కమ్ గురించి మనకి చెప్తున్నాడు. డివిడెండ్ ఇన్కమ్ అనేది మనకి టాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇన్కమ్ డెఫినేషన్ లో దాన్ని ఇంక్లూడ్ చేశారంటే కనుక దాని అర్థం ఏంటి, ఇక్కడ డివిడెండ్ అనేది ఇన్కమ్ అవుతుంది మనకి అని చెప్పేసి మనకి చెప్పారు. సార్ డివిడెండ్ అంటే ఏంటి అంటే మనకి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే కనుక ప్రాఫిట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేసి ఆ కంపెనీ ఏం చేస్తుందంటమ్మా, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేసి ఇన్కమ్ ఎర్న్ చేస్తుందంట. ఆ ఇన్కమ్ మీద వాళ్ళు ఏం చేస్తారంట, ట్యాక్స్ పే చేయడానికి లైబుల్ అవుతారు. వాళ్ళు ట్యాక్స్ పే చేశారంట. పే చేసిన తర్వాత ఉండే ట్యాక్స్ అమౌంట్ ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటారు. జనరల్ గా షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ అనేది ఎక్కడి నుంచి పే చేస్తారు అని చెప్పేసి అంటే కనుక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి పే చేస్తారమ్మా. అంటే ట్యాక్స్ పే చేసే తర్వాత ఉన్న ప్రాఫిట్ నుంచి డివిడెండ్ అనేది పే చేస్తారు. మనం ఆల్రెడీ ఇనిషియల్ గా పర్సన్ డెఫినేషన్ గురించి చెప్పుకుంటున్నప్పుడు చెప్పాము ఏమని అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ మనకి ఏదైతే కంపెనీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇండివిజువల్, అంటే షేర్ హోల్డర్ దగ్గర నుంచి అక్కడ మనకి ఏమవుతుంది, కంపెనీ ఇస్ డిఫరెంట్. ఆర్టిఫిషియల్ పర్సన్ స్టేటస్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ అనేది అంటారు కంపెనీని అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో కంపెనీ అనేది సపరేట్ లీగల్ ఎంటిటీ కాబట్టి కంపెనీ ట్యాక్స్ అనేది పే చేసిన తర్వాత కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తే కనుక ఆ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే కనుక ఇది షేర్ హోల్డర్ కి ఇన్కమ్ అవుతుంది అని చెప్పేసి అన్నారమ్మా. ఓకే రైట్. కంపెనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేయడం ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేసి దాని మీద ట్యాక్స్ కడితే ఇక్కడ ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ని డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్ ఇన్కమ్ కింద తీసుకుంటున్నప్పుడు ఈ డివిడెండ్ అనేది
ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది అంటే ఏదైనా ఇన్కమ్ మనకి ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఖచ్చితంగా కవర్ అవ్వాలమ్మా. అది శాలరీస్ లో కవర్ అవ్వాలి, లేకపోతే హౌస్ ప్రాపర్టీ లో కవర్ అవ్వాలి, లేదా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో కవర్ అవ్వాలి, లేకపోతే క్యాపిటల్ గెయిన్స్ లో కవర్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ కవర్ కాకపోతే అదర్ సోర్సెస్ లో కవర్ అవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్న దాంట్లో ఆల్ రెవెన్యూ రిసీట్స్ ఆర్ ట్యాక్సిబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అని చెప్పేసి అన్నారు. అంటే ఎక్కడైనా సరే రెవెన్యూ రిసీట్ గురించి ట్యాక్సిబిలిటీ కనుక ఈ ఫస్ట్ 4 హెడ్స్ లో చెప్పలేదు అనుకుంటే కనుక అదంతా కూడా ఏమవుతుందంట అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ డివిడెండ్ అనేది ఇన్కమ్ అవుతుంది. డివిడెండ్ అనేది ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ప్రకారం షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ అవుతుంది అని చెప్పేసి అంటే కనుక అదర్ సోర్సెస్ అన్నమాట. ఇక్కడంట అదర్ సోర్సెస్ లో మనకి ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకంటే డివిడెండ్ బై నేచర్ చూసుకుంటే కనుక డివిడెండ్ ఇస్ నాట్ ఏ శాలరీ రూపంలో కాదు, ఏదో హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చిన ఇన్కమ్ కాదు, మన బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ మనం బిజినెస్ క్యారీ అవుట్ చేయడం వల్ల మనకు వచ్చిన ఇన్కమ్ కాదు. షేర్ హోల్డర్స్ జస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరు బిజినెస్ చేస్తారు? కంపెనీ బిజినెస్ చేస్తుంది, కంపెనీకి బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, కంపెనీకి వచ్చే ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ అంటారు, షేర్ హోల్డర్ కి వచ్చే ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ అనేది అన్నారు. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చే గెయిన్ ని మనం ఏమంటామంటే ఆ క్యాపిటల్ గెయిన్ అంటా ఉంటాం. సో మనం షేర్స్ ని అమ్మడం ద్వారా వచ్చే ఇన్కమ్ అనుకోండి, అది క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ షేర్స్ ఉండడం వల్ల వచ్చే డివిడెండ్ ఇన్కమ్ ని ఇట్ ఈస్ నాట్ లైక్ క్యాపిటల్ రిసీట్ కాదు, ఇది రెవెన్యూ రిసీట్. సో ఎక్కడా కూడా స్పెసిఫిక్ గా చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్. అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారంట. ఓకే రైట్. సో డివిడెండ్ అనేది ఏమవుతుందంట ఇన్కమ్. ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇన్ ద హెడ్. ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుందంట ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పారమ్మా. రైట్. సో నెక్స్ట్ ఏమంటున్నారు చూడమ్మా. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్ బై ద charitable or religious trust or institution or association or university or educational institution or hospitals or electoral trusts. రైట్ అమ్మా, ఎలక్టోరల్ ట్రస్ట్ అంటే ఏంటి అనేది మనం జస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత మిగతా వాటి గురించి టోటల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్టోరల్ ట్రస్ట్ అంటే ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ కలెక్టింగ్ ద పొలిటికల్ ఫండింగ్స్. అంటే ఒక పొలిటికల్ పార్టీకి మనం ఏదైనా కనుక ఫండింగ్ ఇవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలంట, ఒక ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంట, ఇది డొనేషన్స్ కలెక్ట్ చేస్తుందంట అమ్మా. ఇది డొనేషన్స్, వేరియస్ డొనేషన్స్ కలెక్ట్ చేసి ఏం చేస్తుందంట, పొలిటికల్ పార్టీస్ కి ఏం చేస్తుందంట, డొనేట్ చేస్తుందంట. పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇవ్వడం అనే ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ తో ఫామ్ అయిన ట్రస్ట్ ని ఏమంటారంట, ఎలక్టోరల్ ట్రస్ట్ అని చెప్పేసి అంటారంట అమ్మా. ఓకే. సో ఎలక్టోరల్ ట్రస్ట్ అంటే అదొకటే కొత్త వర్డ్ మీకు అనిపిస్తుంది. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎవరు రిసీవ్ చేస్తున్నారంట, ఒక చారిటబుల్ గానీ, రిలీజియస్ ట్రస్ట్ గానీ, లేదా ఇన్స్టిట్యూషన్ గానీ, లేకపోతే అసోసియేషన్ గానీ, యూనివర్సిటీ గానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గానీ, హాస్పిటల్ గానీ, ఎలక్టోరల్ ట్రస్ట్ గానీ ఇక్కడ అమౌంట్ కలెక్ట్ చేసినట్లయితే, కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసినట్లయితే, వాలంటరీగా కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసినట్లయితే ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఏమంటున్నాడు, ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నాడు. సార్ నాది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది సార్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక రిలీఫ్ ఆఫ్ పూర్. అంటే నేను డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేసిన డొనేషన్స్ ని తో ఏం చేస్తానంట, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ వెళ్తాను. అలాంటప్పుడు అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ నువ్వు కలెక్ట్ చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమని చెప్పేసి అంటున్నాడంటే వీడు ఇన్కమ్ అంటున్నాడంట. సార్ అది ఇన్కమ్ ఎలా అవుతుంది సార్, మనం ఖర్చు పెట్టేస్తాం కదా. సో ఖర్చు పెట్టేస్తారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన దాన్ని ఏమని తీసుకోవాలంట, ఇన్కమ్ అని చెప్పేసి తీసుకుంటారంట. ఎందుకు సార్ అలా ఇన్కమ్ అని తీసుకుంటారు, ఒకవేళ నువ్వు చెప్పిన పర్పస్ కి నువ్వు కనుక ఖర్చు పెట్టకపోయినట్లయితే, ఇప్పుడు నేను ₹1,00,00,000 ఇప్పుడు కోవిడ్ రిలీఫ్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే అందరి దగ్గరికి వెళ్ళి నేను అమౌంట్స్ కలెక్ట్ చేశానమ్మా. ఓకే, కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసిన తర్వాత నేను ఏదైతే పర్పస్ చెప్పానో ఆ పర్పస్ కి నేను ఆ పర్టికులర్ ఫండ్ ని ఉపయోగించకపోతే అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, అది నాకు టోటల్ గా అమౌంట్ ₹1,00,00,000 మిగిలిపోయినట్టే కదా. సో అలా మిగిలిపోతుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏం చేస్తారంటే దట్ ఈస్ గోయింగ్ టు బి
ట్యాక్సబుల్. సో కాబట్టి ఏం చేస్తారంటే ఈ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఏవైతే వస్తున్నాయో ఆ వచ్చిన అంతటిని కూడా ఏం చేయమంటున్నారు, ఫస్ట్ ఇన్కమ్ అని అంటున్నారు అంటమ్మా. ఓకే, నిజంగా నువ్వు స్పెండ్ చేసినట్లయితే ఇప్పుడు ₹1,00,00,000 వస్తే ₹1,00,00,000 నేను కనుక స్పెండ్ చేసేసినట్లయితే దాన్ని ఏమంటారంటే ఎక్స్పెన్సెస్ అంటారంట. సో ఇన్కమ్ లోంచి ఈ ఎక్స్పెండిచర్ తీసేసిన తర్వాత మిగిలింది నెట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ నెట్ ఇన్కమ్ ని ట్యాక్సబుల్ చేస్తాము అని చెప్పేసి ట్యాక్సబుల్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కలెక్ట్ చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా ఏమవ్వాలంట, ఇన్కమ్ అవ్వాలంట. ఒకవేళ నిజంగా మీరు స్పెండ్ చేయకపోతే దాని మీద గవర్నమెంట్ ఏం చేస్తుందంట, ట్యాక్స్ అనేది లెవీ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. మరి ట్యాక్స్ లెవీ చేయాలి అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఈ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే కలెక్ట్ చేస్తారో ఆ కలెక్ట్ చేసిన వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ని మనం ఇన్కమ్ కింద ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్ సార్. ఇప్పుడు ఒక ఎలక్ట్రల్ ట్రస్ట్ ఉంది. ఎలక్ట్రల్ ట్రస్ట్ దేనికోసం ఫామ్ చేస్తారు? జనరల్ గా ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది దేనికోసం ఫామ్ చేస్తారంటే కనుక ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫండింగ్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ అనేది ఇవ్వడం కోసం. సో ఇప్పుడు ఒక కంపెనీ ఒక ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసింది. ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి ఏం చేస్తుందంట, పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉంటారో పొలిటికల్ పార్టీస్ కి మనకి ఫండింగ్ అనేది ఇస్తుంది. ఫస్ట్ ఈ అమౌంట్ ఏదైతే ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది కలెక్ట్ చేస్తుందో అమౌంట్ కలెక్టెడ్, ఓకే, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్. ఓకే, ఈ పొలిటికల్ పార్టీకి ఎప్పుడైతే డొనేషన్ ఇస్తుందో ఈ పొలిటికల్ పార్టీకి ఎప్పుడైతే డొనేషన్ ఇస్తుందో అప్పుడు ఈ డొనేషన్ ఇచ్చిందని ఏమంటారంట, ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అంటారంట. ఇక్కడ ఇన్కమ్ కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఇన్కమ్ అంటారు, స్పెండ్ చేసిన అమౌంట్ ని ఎక్స్పెన్స్ అంటారు. ఒకవేళ స్పెండింగ్ లో తక్కువ స్పెండ్ చేస్తే దాన్ని ఇక్కడ నెట్ ఇన్కమ్, టోటల్ వచ్చిన అమౌంట్ అంతా స్పెండ్ చేసేస్తే అసలు మనకి ఇన్కమే లేదు. ఒకవేళ స్పెండ్ చేయకపోతే కనుక దట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ as ఇన్కమ్. కాబట్టి ఇన్కమ్ లోంచి ఎక్స్పెండిచర్ తీసేక మిగిలిన నెట్ ఇన్కమ్ ఏం చేస్తారంట, ట్యాక్సబుల్ చేసేస్తారు అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. ఓకే రైట్. సో ఇది కూడా మనకి ఇన్కమ్ అవుతుందా సార్? ఎస్, దట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్కమ్. రైట్ అమ్మా. సో ఇవాళకి ఇక్కడతో ఆపుదాం.